హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రిక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో స్ట్రైట్ లైన్స్ లోని ఎక్సైజ్ 9.d లోని సెక్షన్ 1 మొత్తం చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా 10 ప్రాబ్లమ్స్ ఉండే 10 ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరుగుతున్నాయి. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉండే మనకి 8 మార్క్స్ కూడా సంబంధించి. ఇక్కడ స్టార్ గుర్తు వేస్తాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా. ఇప్పటి నుంచి ప్రతి లెసన్ లో ఫైనల్ ప్రిపరేషన్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఎవ్రీ లెసన్ పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోతో నుంచి. కాబట్టి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి చేయండి. డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి, అలాగే ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, మ్యాథ్స్ ఇంపార్టెంట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటాం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇలా ప్రతి ఒక్కటి కలుపుకుంటే 10th క్లాస్ సంబంధించి మ్యాథ్స్ 40 days ప్లాన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్ అవైలబుల్ గా ఉంటుంది, మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. 10th క్లాస్ సంబంధించి ఎవ్రీ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే కూడా డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్లే స్టోర్ లో ఎక్కించుకోండి, టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. ఓకే స్టూడెంట్స్, ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ చూడండి, నేను త్వరగానే సిలబస్ అనేది కంప్లీట్ చేస్తాను ఖచ్చితంగా. ఓకే, డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఎవ్రీ సెక్షన్ 1 కి ఒక వీడియో అనేది అప్లోడ్ చేసేస్తాను, త్వరగా అయిపోగొట్టేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి ఎక్సైజ్ 9.d లోని సెక్షన్ 1 లోని ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. ఇక్కడ ఏంటి, కే వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఫర్ ద విచ్ లైన్ k minus 3 into x minus 4 minus k square into y plus k square minus 7k plus 6 equal to 0. అంటే మనం ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ఇచ్చిన ఈక్వేషన్, అంటే ఇక్కడ చూడండి మనకి గ్రాఫ్ తెలుసు, అంటే ఆ గ్రాఫ్ లో ఒక లైన్ ఈక్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇగో మనకు మొత్తం 3 కండిషన్లు ఇవ్వడం జరిగింది. ఆ 3 కండిషన్ల ప్రకారము కే వాల్యూ ఏమొస్తుందో కనుక్కోమని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఒక లైన్ ఈక్వేషన్ అన్నమాట. ఏది ఈక్వేషన్ అంటే చూడండి, ఇదంతా ఏఎక్స్ మైనస్ బివై ప్లస్ సి, అంటే ఇదంతా సి వాల్యూ అన్నమాట. అంటే దీన్ని బేస్ చేసుకొని మనము వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారముగా కే వాల్యూస్ ఏమొస్తాయో కనుక్కోవాలి. అంటే ఒక్కొక్కసారి లైన్ అనేది చేంజ్ అవుతుంది, వాల్యూస్ అనేటివి చేంజ్ అవుతుంటాయి. కాబట్టి ఇక్కడ మనకి కండిషన్స్ మార్చడం జరిగింది. ఒకటే లైన్ ఈక్వేషన్ ని ఒకసారి అడ్డంగా, ఒకసారి నిలువుగా, లేకపోతే ఒకసారిగా డైరెక్ట్ గా స్ట్రైట్ గా ఇలా ఉన్నప్పుడు మనకి కే వాల్యూ ఏమొస్తుంది ఆ ఈక్వేషన్ లో అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్, అంటే ఇది ఎక్స్ డాష్, ఇది ఎక్స్, ఇది ఎక్స్ డాష్, ఇది వై, ఇది వై డాష్ కదా. ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ అంటే ఇది కదా, అంటే ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉందన్నమాట. ఆ ప్యారలల్ గా ఉన్న ఈక్వేషన్ ఏంది మనకి, కే మైనస్, మనం దీన్ని నంబర్ 1 అనుకుందామా, సింపుల్ గా నంబర్ 1 అనుకుందాం. ఈ నంబర్ 1 అనమాట. నంబర్ 1 అంటే ఏంది, కే మైనస్ 3 ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు దీనికి ప్యారలల్ గా ఉందన్నమాట, అంటే ఎక్స్ యాక్సిస్ కి ఈ లైన్ ప్యారలల్ గా ఉంది. ఏ లైన్, కే మైనస్ 3 ఇంటూ ఎక్స్, ఈ లైన్. ఓకే, ఆ లైన్ ఈక్వేషన్ ఇది అనమాట, అందుకే 1 అని రాశాను. మరి ఇలా ఉన్నప్పుడు కే వాల్యూ ఏమొస్తుంది? అవును, ఎలా వస్తుంది కే వాల్యూ చూద్దాం. ఇక్కడ దీనికోసం మనం స్లోప్ అనేది మాట్లాడతాం. ఎందుకనా అంటే మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలియదు కాబట్టి. ఎందుకు, ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలియదు. ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలిసింది అనుకో మనం కే వాల్యూ కనుక్కునే వాళ్ళం. కానీ ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ ప్రకారంగా చేయాలి. ఓకే, ఇక్కడ ఈ లైన్ కి అంటే ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ ఉంది అనమాట. అంటే ఈ లైన్ ఎప్పుడు కలుసుకోవాలన్నమాట, ఇలా ప్యారలల్ ఉంది ఆ ఈక్వేషన్. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఏమవుతుంది కే వాల్యూ అనేది క్వశ్చన్. ఇక్కడ స్లోప్ ఆఫ్ ది ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు స్లోప్ గా ఈక్వేషన్ లో ఉన్నప్పుడు స్లోప్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది మనకి, మైనస్ ఏ బై బి అనమాట. అంటే ఏ అంటే ఏంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. చూడండి, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇలా ఈక్వేషన్ ఉన్నప్పుడు దానికి స్లోప్ కావాలనుకుంటే ఫార్ములా ఏంటంటే మైనస్ బి బై ఏ చేసాం మనం చాలా సార్లు. అంటే మైనస్ ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది ఏ, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై కోఎఫిషియంట్ ఏముంది బి. ఇది అనమాట ఒక ఈక్వేషన్ స్లోప్ కనుక్కోనిక. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ మరి ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ ఉంది, అలాగైతే దాని కే వాల్యూ ఏమవుతుంది అది. ఇఫ్ ద గివెన్ ద లైన్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ ఉంది ఏది, ఈ ఈక్వేషన్ ఉన్న లైన్, ద స్లోప్ ఆఫ్ 0. మరి ఇప్పుడు మనకి స్లోప్ అనేది 0 అవుతుంది. ఎందుకు 0 అవుతుంది, మనకి ఇక్కడ స్లోప్ అవ్వాలంటే ఏంది, మనకి ఖచ్చితంగా ఎక్స్ యాక్సిస్ మీద తాకాలి. ఎక్స్ యాక్సిస్ మీద తాకలేదు అంటే దాని స్లోప్ మనకి 0 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పటికన్నా. ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే తాకిందంటే మనకి స్లోప్ అంటే ఎంత యాంగిల్ తో, ఎంత వంకరగా ఉంది అని తెలిపేదాన్ని మనం స్లోప్ అని మాట్లాడతాం. ఓకే, లాస్ట్ ఎక్సర్సైజ్ చూడండి ఇది. ఓకే, అంటే ఎంత యాంగిల్ చేస్తుంది. ఇక్కడ యాంగిల్ అనేది
మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ ఉంది, అసలు ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవ్వట్లేదు. అంటే టచ్ అవ్వట్లేదు అంటే దానికి అర్థం ఏంది, అసలు లేదు, పూర్తిగా లేదు అంటే దానికి అర్థం జీరో. అంటే ఇప్పుడు ఈ లైన్ స్లోప్ వచ్చేసి జీరో, అంటే ఎం వచ్చేసి జీరో, ఎం అంటే స్లోప్ కదా జీరో. కాబట్టి ఇప్పుడు ఆ కండిషన్ ప్రకారం చేద్దాం. మైనస్ ఏ బై బి ఈక్వేషన్ లో చూడండి, మైనస్ స్లోప్ కనుక్కుంటాను, స్లోప్ ఆఫ్ 1 అంటే స్లోప్ కదా మనకి ఈక్వేషన్. ఫార్మ్ ఏంది, మైనస్ ఏ బై బి కదా. ఓకే, మైనస్ ఏ. ఇక్కడ చూడండి ఏది ఏ వాల్యూ మనకి, ఆ ఏ ఎక్స్ పక్కన ఉన్నది ఏ వాల్యూ అంటే k-3 ఓకే బై బి వాల్యూ. బి వాల్యూ ఏముంది చూడండి, -4 ఓకే. దీని స్లోప్ మొత్తం ఎంత మనకి జీరో. ఎందుకు, ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే తాకిందంటే మనకు ఆన్సర్ ఉన్నట్టు, స్లోప్ ఉన్నట్టు, లేదంటే జీరో. కాబట్టి ఈ లైన్ ఇప్పుడు వై యాక్సిస్ కి ప్యారల్, ఎక్స్ యాక్సిస్ కి ప్యారల్ చేస్తుంది, అంటే ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవ్వట్లేదు కింద ఉన్నదని, కాబట్టి 0 మనకి స్లోప్. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సల్, ఇదంతా ఏం చేస్తుంది, డివైడ్ అవతలకు వెళ్తే ఇంటూ, అంటే k-3 ఈక్వల్ టు 0 ఇంటూ 4 - k². ఇది ఫార్ములా మైనస్ చూడండి, మైనస్ ఇది ఏ వాల్యూ, ఇదిగో ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇదంతా సి వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏఎక్స్ ప్లస్ బి మైనస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఈక్వేషన్ లో ఉంది. ఓకే, 0 ఇంటూ ఇది డివైడ్ చేసిన అవతల కొట్టి ఇంటూ అనమాట 0, అంటే k-3 ఈక్వల్ టు 0తో ఏది ఇంటూ చేసినా 0నే. ఓకే, మనకి k వాల్యూ కావాలి, -3 అవతల కొస్తే +3, అంటే మనకి ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ ఉన్నప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క k వాల్యూ వచ్చేసి 3 అనమాట. ఇంకంటే అయిపోయింది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గివెన్ ద లైన్ ఈస్ ప్యారలల్ టు ద వై యాక్సిస్. ఇప్పుడు ఇందాక ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అన్నారు కదా, ఇప్పుడు వై యాక్సిస్ గురించి మాట్లాడడం జరుగుతుంది. అంటే ఈ ఒక నంబర్ 1 ఈక్వేషన్ లైన్ అనేది ఇప్పుడు వై యాక్సిస్ కి ప్యారలల్ ఉంది. అంటే ఇక్కడ చూడండి డయాగ్రామ్, ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కదా, ఇది ఎక్స్, ఇది ఎక్స్ డాష్, ఇది వై, ఇది వై డాష్. ఇప్పుడు వై యాక్సిస్ కి ఇది కదా మనకి వై యాక్సిస్, ఈ వై యాక్సిస్ కి ప్యారలల్ ఉంది అనమాట. ఇప్పుడు ఆ లైన్ ఇది నంబర్ 1, అంటే ఏ లైన్, మరి k-3x దాని నంబర్ 1 అనుకున్నాం కదా, ఆ లైన్ అనమాట. ఓకే, అంటే దీనికి ప్యారలల్ ఉంది. అలాగైతే ఇప్పుడు k వాల్యూ ఏమవుతుంది, మరి ఇక్కడ స్లోప్ అనేది స్లోప్ తో కనుక్కుంటాం. ఎందుకనంటే ప్రతి దాంట్లో k వాల్యూ ఉంది, అంటే ఇంకంతా kనే కాబట్టి మనం ఎలాగన్నా కనుక్కోవచ్చు. కాబట్టి స్లోప్ తో కనుక్కుంటాం. ఓకే, ఇక్కడ చూడండి ఈ లైన్ కి ఎదురుగా ఉన్నప్పుడు k వాల్యూ ఏమవుతుంది. ఓకే, ఇక్కడ చూస్తే గమనిస్తే మనకి ఇక్కడ స్లోప్ అనేది కావాలి. స్లోప్ అంటే ఏంది మనకి 90 డిగ్రీస్, అంటే ఫార్ములా ఏంది -b/a కదా. అంటే ఇక్కడ ఏం డిగ్రీ చేస్తుందండి మనకి 90 డిగ్రీస్. అంటే స్లోప్ కనుక్కొని ఫార్ములా ఏంది మనకి, ఈక్వేషన్ ఉన్నప్పుడు -b/a లేండి. మామూలుగా చెప్పండి tan, ఇక్కడ ఎన్ని డిగ్రీలు వస్తుంది, ఇప్పుడు దీనికి వై యాక్సిస్ కి ప్యారలల్ చేస్తుందంటే మనకి ఎక్స్ యాక్సిస్ కి ఏమవుతుంది 90 డిగ్రీస్. అంటే tan 90 డిగ్రీస్. tan ఎందుకు మాట్లాడుతున్నాం, స్లోప్ మనకి యాంగిల్ కావాలనుకున్నప్పుడు ఏం మాట్లాడతాం, మనకి tan θ అని మాట్లాడతాం, స్లోప్ కదా. అంటే tan 90 డిగ్రీస్, tan 90 డిగ్రీస్ వాల్యూ ఎంత అండి, నాట్ డిఫైన్డ్, అంటే దానికి ఆన్సర్ ఇది ఉండదు. కాబట్టి 0 లేదా నాట్ డిఫైన్డ్ అని కూడా రాయొచ్చు. ద గివెన్ ద లైన్ ప్యారలల్ టు ద వై యాక్సిస్ స్లోప్ ఇస్ అన్డిఫైన్డ్, అంటే దానికి ఆన్సర్ అనేది ఉండదు, అంటే నాట్ డిఫైన్డ్. tan 90 డిగ్రీస్ వాల్యూ అన్డిఫైన్డ్ అనమాట, అంటే ఇలా ఇన్ఫినిటీ గుర్తు అనేది ఉంటుంది. ఓకే, కాబట్టి 0 అనేది తీసుకుంటాం అనమాట. ఓకే, ఫార్ములా ఇది మనకి ఈక్వేషన్ ఉన్నప్పుడు స్లోప్ కనుక్కోనిక -b/a, అంటే -a/b ఏ ఇలాగే సేమ్ k-3/b వాల్యూ. ఇక్కడ చూడండి ఫార్ములా మైనస్ అప్లై చేశాను, ఇది ఏ వాల్యూ రాశాను. బి వాల్యూ ఎంత మనకి -4 - k², ఓకే, ఈక్వల్ టు నాట్ డిఫైన్డ్. నాట్ డిఫైన్డ్ కాబట్టి ఇది అంతా మనకి ఏం చేస్తుంది, డివైడ్ చేస్తున్నాం, అవతల మైనస్ మైనస్ క్యాన్సిల్ చేద్దాం, డివైడ్ అవతలకు వెళ్తే ఇంటూ, అంటే ఇక్కడ k-3 అనేది మనకి దీనికి వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా మనం తీసుకోవాల్సింది 4 - k² ఈక్వల్ టు నాట్ డిఫైన్డ్, అంటే 0. ఇక్కడ మనకి k వాల్యూ కావాలి, ఇది ప్లస్ అవతలకు పోతే మైనస్ k² ఈక్వల్ టు -4, మైనస్ మైనస్ క్యాన్సల్. ఇక్కడ k వాల్యూ ఏమవుతుందంటే స్క్వేర్ అవతలకు పోతే రూట్, అంటే +or -√4 కదా. √4 వాల్యూ అంటే ఏంటి, k వాల్యూ, దానికి అర్థం +or-2, అంటే మనకి k వాల్యూ ఒకసారి ప్లస్ గా ఒకసారి మైనస్ గా. ఓకే, ఇంకా అంతే ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ సి, ఇఫ్ ద లైన్ పాసింగ్, ఇక్కడ చూడండి పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఇప్పుడు ఆ ఈక్వేషన్ ఉన్న లైన్ ఆరిజిన్ మీద పాస్ అవుతే k వాల్యూ ఏమవుతుంది,
ఇక్కడ చూడండి మనకి గ్రాఫ్. ఇప్పుడు ఆరిజిన్ అంటే ఏంది 0,0 మీద కదా, అంటే ఈ 0,0 మీద ఆ లైన్ వెళ్తుంది. ఏ లైన్? నంబర్ 1 అనే లైన్. నంబర్ 1 లైన్ ఏంది మనకి k-3x -4 ఇది అనమాట. ఈ నంబర్ 1 ఈ 0,0 మీద పాస్ అవుతుంది ఇప్పుడు ఆ లైన్. అలాగైతే k వాల్యూ ఏమవుతుంది? ఇది క్వశ్చన్ అనమాట. అంటే ఇప్పుడు ఇఫ్ ద లైన్ ఇస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ పాయింట్ 0,0 అంటే 0,0 అనేది సాటిస్ఫై ద గివెన్ ఈక్వేషన్. అంటే 0,0 అనే వాల్యూస్ మనం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. కాబట్టి సబ్స్టిట్యూషన్ చేద్దాం. k-3 ఇక్కడ ఆరిజిన్ అంటే ఏంది 0,0 అంటే x, y. అంటే ఈ ఈక్వేషన్ ఒక x, y వాల్యూస్ మనకు రావడం జరిగింది. ఇందాక ఫస్ట్ లో చెప్పాను మనకి x అన్న y అన్న తెలిస్తే k వాల్యూ కనుక్కోవచ్చు అని. ఇప్పుడు మనకి x వాల్యూ y వాల్యూ ఇవ్వడం జరిగింది. అలాగైతే ఆరిజిన్ మీద పోతుంది ఆ లైన్. అలాగైతే k వాల్యూ ఏమవుతుంది? ఓకే, x వాల్యూ ఎంత? 0 -4 తర్వాత 4 minus k square y వాల్యూ ఎంత? 0. ఓకే, ప్లస్ k square minus 7k plus 6 equal to 0. చూడండి ఏం చేశాను, ఇచ్చిన ఈక్వేషన్ రాసేసాను, కానీ x వాల్యూ y వాల్యూ 0 అప్లై చేశాను. ఎందుకు? ఇప్పుడు ఆ లైన్ ఆరిజిన్ మీద పోతుంది కాబట్టి. ఆరిజిన్ అంటే ఏంటి? 0,0 మీద పోతుంది. అలాగైతే ఇప్పుడు k వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ చూస్తే 0 ఇంటూ ఇదంతా 0నే, మైనస్ 0 అంటే ఇదంతా 0నే, ప్లస్ k square minus 7k plus 6 equal to 0. 0లో 0 పోతే 0నే. ఇంకా మిగిలినది k square minus 7k plus 6 equal to 0. అంటే ఇప్పుడు k వాల్యూ కనుక్కోవాలి. మనం ఇది ఏంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగిద్దాం. అంటే k స్క్వేర్ చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం లేదు, చాలా సింపుల్ గానే ఉంటుంది. ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. ఫస్ట్ నంబర్ ఏముంది 1, లాస్ట్ నంబర్ ఏముంది 6. ఓకే, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఈజీ. ఏమన్నా 2 నంబర్లు తీసుకుంటే ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి. ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే మధ్య నంబర్ అంటే -7 ఉంది కదా, ఆ నంబర్ రావాలి. 6 1 జా 6 ఇంటూ చేస్తే ఆ మధ్య నంబర్ మళ్ళీ 6 వస్తుంది. ఓకే, మరి ఈ రెండు ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే మధ్య నంబర్ రావాలి. దీనికి -1 అని అప్లై చేద్దాం. చూడండి -6 -1 కలిపితే ఏమొస్తుంది? -7 కదా. చూడండి -7 వచ్చింది. అంటే ఇప్పుడు ఆ -7k బదులు మనకు వచ్చిన ఈ వాల్యూస్ అనేవి రాసుకుంటాం. అంటే ఏం లేదబ్బా, ఒక విషయం చెప్పాలంటే దాన్ని సపరేట్ రాసుకుంటున్నాం. ఓకే, -6k -1 కదా, 1 ఇంటూ k అంటే k. చూడండి మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలండి? మైనస్ గుర్తుపెట్టి 2 కలపాలి. 6k ఒక k కలిపితే 7k ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఈ దాంట్లో ఇది ఒక కేసుగా తీసుకోండి. అంటే k స్క్వేర్ -6k ఇది ఒక కేసు, మైనస్ k ప్లస్ 6 ఇది ఒక కేసుగా తీసుకోండి, డబల్ గా. ఇప్పుడు k వాల్యూ సపరేట్ తీయండి. దీంట్లో k వాల్యూ బయటికి తీస్తే ఏముంటుందంటే k స్క్వేర్ అంటే 2 k ఉన్నట్టు, ఒకటి తీస్తే ఒకటి ఉంటుంది, మైనస్ k బయటికి తీసామంటే 6. ఓకే, ఇప్పుడు ఇక్కడ -1 అనేది కామన్ తీద్దాం. -1 కామన్ తీస్తే మైనస్ ఇంటూ k, మైనస్ కామన్ తీసాం కాబట్టి k అలాగనే ఉంటుంది. ప్లస్ ఇంటూ మైనస్ ఇంకా 6 అనేది ఇలాగనే ఉంటుంది. ఓకే, ఇక్కడ -1 కామన్ తీస్తానంటే మైనస్ బయటికి తీసాను. ఇక్కడ సేమ్ వచ్చిందంటే ఈ బ్రాకెట్ లో కానీ సేమ్ వచ్చిందంటే నువ్వు చేసిన ప్రాబ్లం కరెక్ట్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో ఫ్యాక్టరైజేషన్ లో. ఇప్పుడు ఏం చేయాలి? బ్రాకెట్ పక్కన ఉండేటివన్నీ ఒకసారి బ్రాకెట్ లో ఉండేటివి అంటే కామన్ ఉండేది ఒకసారి రాసుకోండి. k -1 ఈక్వల్ టు 0 ఒకసారి, k -1 ఈక్వల్ టు 0. అలాగే బ్రాకెట్ లోపల ఏముంది? k -6 ఈక్వల్ టు 0 ఒకసారి. ఇప్పుడు k వాల్యూ అనుకోండి, -1 అవతల పోతే +1, -6 అవతల పోతే +6 అంటే k వాల్యూ 1 6 అనమాట మనకి. ఎప్పుడు ఆరిజిన్ మీద పోతున్నప్పుడు. ఓకే, నోట్ స్టూడెంట్స్ అంతే ఇంకా. ఓకే స్టూడెంట్స్, ఎక్సర్సైజ్ 9.d లోని సెక్షన్ 1 లోని సెకండ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఇక్కడనే ఇంటిస్తున్నారు చూడండి. Find the equations of the lines which cut off intercepts on the axis whose sum and product 1 and 6 respectively. ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది లైన్ అంటే ఒక లైన్ కి ఈక్వేషన్స్ అనేవి మనం కనుక్కోవాలి. ఓకే, మరి ఆ కనుక్కోవడం కోసం మనకి ఇస్తున్న కండిషన్ చూడండి. ద లైన్స్ విచ్ కట్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఆన్ యాక్సిస్. మనము ఇంటర్సెప్ట్ అంటే మాట్లాడుకున్నాం అంటే ఏంటి? x యాక్సిస్ y యాక్సిస్ కి మాత్రమే
టచ్ అయ్యేదాన్ని మనము ఇంటర్సెప్ట్ అని మాట్లాడుకుంటాం కదా. అంటే ఇది A, 0, ఇదేమో 0, B. అర్థమైందా? ఇంటర్సెప్ట్ అంటే ఏంటి? మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ని మాత్రమే కట్ చేసే లైన్ మనకి మనం ఇంటర్సెప్ట్ ఫామ్ అని మాట్లాడతాం. ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంది? ఈక్వేషన్ అనుకోని x/a ప్లస్ y/b = 1. ఓకే, దీని గురించి ప్రూవ్ కూడా చేస్తాం ఎక్సర్సైజ్ లో మనం చాలా సార్లు. ఓకే, మరి ఇప్పుడు ఏంటి కనుక్కోమంటే ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకే, కనుక్కుందాం. సమ్ అండ్ ప్రోడక్ట్ ఆర్ 1 and 6 రెస్పెక్టివ్లీ. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ A, 0, B, 0 అంటే ఇంటర్సెప్ట్ చేస్తుంది కదా. A, 0 ఎందుకు వచ్చింది? మనకి ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే టచ్ అవుతుంది కాబట్టి A, 0. ఇక్కడ వై యాక్సిస్ మాత్రమే టచ్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ 0, B. మరి ఇక్కడ ఏం చెప్తున్నదంటే ఈ ఆన్సర్ సమ్ చేస్తే ఏంది? సమ్ చేస్తే ఆన్సర్ 1, ప్రోడక్ట్ చేస్తే ఇక్కడ -6 అనమాట, -6. అలాగైతే ఆ కండిషన్ బేస్ చేసుకొని మనము ఈ లైన్ ఈక్వేషన్ అని చేయాలి. బాగుందండి. ఏ వాల్యూ బి వాల్యూ సమ్ చేస్తే 1, మళ్ళా ప్రోడక్ట్ అంటే ఇంటూ అనమాట, మల్టిప్లికేషన్. ఈ రెండు ఇంటూ చేస్తే -6. అలాగైతే మరి ఇప్పుడు ఆ లైన్ ఒక ఈక్వేషన్ ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. లెట్ ద ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఈస్ x,a ప్లస్ y/b = 1. అంటే ఇప్పుడు మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటంటే అది x/a ప్లస్ y/b = 1. మరి ఇంటర్సెప్ట్ లో ఉన్నప్పుడు ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఏం తెలియాలి? ఏ తెలియాలి, బి తెలియాలి. కాబట్టి వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏ వాల్యూ బి వాల్యూ తీసుకున్నాం. గివెన్ మనకి ఏం చెప్పడం జరుగుతుంది? ఇంటర్సెప్ట్ అయిన పాయింట్స్ A, 0, B. వాళ్ళు ఏవో తెలియదు కానీ ఆ రెండింటిని సమ్ చేస్తే 1, అదే ప్రోడక్ట్ చేస్తే -6. కాబట్టి గివెన్ a ప్లస్ b = 1, మనకి సమ్ చేస్తే 1, అదే ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్, ఆ రెండు ఇంటూ చేస్తే -6. చూడండి a b అనమాట. ఓకే, ఎలా చేయాలి చూడండి. సాల్వ్ 2 and 3. మనకి ఇక్కడ 2 ఏముందండి? a ప్లస్ b = 1. ఇక్కడ మనము ఏ వాల్యూ కనుక్కున్నాం. ఆ ఏ వాల్యూ తీసుకుంటే ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఎందుకు? ఈ రెండు రిలేటివ్స్ ఒకటే. ఈ పాయింట్స్ ని సమ్ చేస్తే 1, అదే మళ్ళీ ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే -6. రిలేటివ్ బట్టి మనము ఇందులోని ఒక వాల్యూ తీసుకొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇది -b అవతల పోతే ప్లస్ b. లేదండి, ఏనే పంపిద్దాం. ఇది ఏ పంపిస్తే b = b వాల్యూ అనుకుంటారు. ఇది అవతల పోతే మైనస్ అంటే 1 - a అనమాట. అంటే ఇందులో b వాల్యూ అనుకున్నాను. ఓకే, సబ్స్టిట్యూట్ b = -1a ఇన్ ఈక్వేషన్ 2. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఏ వాల్యూ బి వాల్యూ అనుకుంటారు వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం. సమ్ చేస్తే 1, ప్రోడక్ట్ చేస్తే ఆ పాయింట్స్ -6, ఆ కండిషన్ ప్రకారం కనుక్కుంటారు. ఈక్వేషన్ 2 ఏముందండి మనకి? a ఇంటూ b = -6 కదా. ఓకే, a ఇంటూ b వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1 - a = -6. ఓకే, మల్టిప్లికేషన్ చేయండి. a ఇంటూ 1 a మైనస్ a ఇంటూ a స్క్వేర్ = -6. ఇక్కడ గమనిస్తే మనకి స్క్వేర్ ఉంది అంటే ఏది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తాం? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేంజ్ చేద్దామా? -a² కదా, అవతలకి వస్తే +a² మైనస్ తర్వాత ఏముండాలి? b అనేది ఉండాలి. ఓకే, కాబట్టి ఇది +a అవతలకి వస్తే -a -6 యూతల్లో ఉంది కాబట్టి -6 = ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసి మనము k వాల్యూ కనుక్కున్నాం కదా. ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కున్నాం. ఓకే, a² మైనస్ a -6 = 0. ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. ఫస్ట్ నంబర్ ఏముంది? 1, లాస్ట్ నంబర్ ఏముంది? -6 అంటే 1 × -6, సారీ మైనస్ తీసుకోకూడదు ఇక్కడ. 1 × 6 ఇప్పుడు ఏం చేయాలి? మనం మల్టిప్లికేషన్ చేస్తే పై నంబర్ రావాలి, ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే మధ్య నంబర్ రావాలి. కాబట్టి 2 3 తీసుకున్నాం. 2 3 6. 3లో కల్లా 2 పోతే ఆన్సర్ ఎంత ఉంటుందంటే 1 అంటే ఇక్కడ -1 అంటే ఏ పక్కన ఉన్నది రావాలి అంటే -1 రావాలి కాబట్టి దీనికి మైనస్ దీనికి ప్లస్ పెడదాం. అంటే 2లో కల్లా 3 పోతే ఎంత వస్తుంది? -1. ఓకే, -1 వచ్చేసింది. అంటే ఆ -a బదులు రెండు సబ్స్టిట్యూషన్ చేస్తాం. a² ప్లస్ 2a మైనస్ 3a -6 = 0. చూడండి, ఈ -a స్ప్రెడ్ అంటే ఎక్స్పాండ్ చేయడం అనమాట. ఇక్కడ చూడండి 2a లో కల్లా 3a పోతే, ఇప్పుడు 2 లో కల్లా 3 పోతే ఆన్సర్ ఎంత అంటే -1 కదా. మనకి ఆ కోఎఫిషియంట్ 2a లో కల్లా 3a పోతే -a, చూడండి ఆ -a వచ్చింది, మధ్యలో రావాలి అంతే. ఓకే,
ఇక్కడ చూడండి, ఇందులో ఏ కామన్ తీద్దాం. ఏ కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, ఏ స్క్వేర్ అంటే ఒక ఏ పోతుంది కాబట్టి ఒక ఏ ఉంటుంది, ప్లస్ ఏ బయటికి తీసాం కాబట్టి 2. ఇక్కడ -3 అనేది కామన్ ఇద్దాం. ఇక్కడ ఈ రెండు దాంట్లో -3 కామన్ ఇద్దాం. ఎందుకు, 3 ఉంది, ఇక్కడ 6 ఉంది, 3 2 పోతుంది కాబట్టి -3 బయటికి తీస్తే ఇక్కడ మిగిలేదు ఏ. మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ 3 టేబుల్ లో 6 టైమ్స్ అవుతుంది, 2 టైమ్స్ అవుతుంది, 2 = 0. చూడండి ఇక్కడ సేమ్ వచ్చింది అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. అంటే ఇప్పుడు బ్రాకెట్ పక్కన మిగిలినట్టు రాయండి, a -3 = 0 ఒకసారి, బ్రాకెట్ లోపల మిగిలినట్టు a + 2 0 ఒకసారి, -3 అవతల పోతే +3. ఓకే, a = ఇక్కడ -2 అవతల పోతే -2. ఓకే, +2 అవతల పోతే -2. అంటే ఏ వాల్యూ సేమ్ వచ్చినాయి, మనకి రెండు వచ్చినాయి, ఒకటి 3 వచ్చింది, ఒకటి -2 వచ్చింది. అంటే మనకి రెండు టర్మ్స్ వచ్చినాయి అంటే దానికి అర్థం ఏంటి, ఆ లైన్ కి రెండు ఈక్వేషన్లు ఉంటాయని అర్థం. ఇప్పుడు ఏలు రెండు ఉన్నాయి అంటే ఆటోమేటిక్ గా బి రెండు ఉంటాయి, ఈ రెండు ఉంటాయి. ఏలు బీలు రెండు ఉన్నాయంటే రెండు ఈక్వేషన్లు ఉన్నాయి అని అర్థం. అందుకే ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈక్వేషన్స్. ఓకే, ఇక్కడ చూడండి మనకి బి వాల్యూ కావాలంటే ఏంటి, 1 - a చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఇఫ్ a = 3 we get b = ఇక్కడ చూడండి బి వాల్యూ ఏముంది, -1/a. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో 3a అంటే ఇక్కడ ఏ బి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది అన్నా కదా. ఫస్ట్ ఏ ఒకటి తీద్దాం. ఆ ఏది మనకి రెండు వచ్చినాయి కాబట్టి ఫస్ట్ 3 తో చేద్దాం. 3 తో చేస్తే బి వాల్యూ అనుకుంటాం. ఆ ఏ వాల్యూ బి వాల్యూ ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే ఒక ఈక్వేషన్ రెడీ అవుతుంది. మళ్ళీ తర్వాత -2 తో ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం, మళ్ళీ ఇందులో బి వస్తుంది. ఆ -2 ని బి వాల్యూని మళ్ళీ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ వస్తుంది, ఆన్సర్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి we get b -1, ఏ వాల్యూ ఎంత 3 కాబట్టి b = -2. ఓకే, 1లో నుంచి 3 పోతే -2. ఓకే, సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది, x/a + y/b = 1. ఏ వాల్యూస్, a = 3 అలాగే b = -2. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, x/y ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 3 ప్లస్ b వాల్యూ ఎంత వచ్చింది మనకి -2 = 1 కదా. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 3 2 -6 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -2x + 3y = 1. ఇప్పుడు ఈ మైనస్ ప్రతి ఒక్కదానికి అప్లై చేయండి, -2x ప్లస్ ఇంటూ -3y -6 ఏం చేస్తుంది మనకి ఇంటూ అవతల పోతే డివైడ్ చేస్తుంది, యువతల అవతల పోతే ఇంటూ అంటే -1 × 6 -6. ఓకే, ఇప్పుడు ఈ మైనస్ క్యాన్సిల్ చేయండి, ఇంకా మిగిలినది 2x - 3y. ఇక్కడ +6 కదండి, మిగిలినది రాద్దాం, మిగిలినది రాసేసాను. ఇక్కడ +6 కదండి, యువతలకు వస్తే -6 అంటే 3y - 6 = 0. అంటే మనకి ఏ వాల్యూస్ రెండు రావడం జరిగింది. అందులో మొదటి 3 తీసుకున్నాం, 3 తీసుకొని బి వాల్యూ కనుక్కున్నాం. ఏ వాల్యూ 3, బి వాల్యూ 3 వచ్చినప్పుడు బి వాల్యూ -2 వచ్చింది. ఆ ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూషన్ ఈక్వేషన్ 1 వేస్తే ఈక్వేషన్ మనకి ఏమొచ్చింది, 2x - 3y - 6 = 0 అనమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇక్కడ -2 × x -2x అనమాట, ప్లస్ 3 × y. ఈ మైనస్ రెండింటికి అప్లై అవుతుంది కాబట్టి మల్టిప్లికేషన్ చేశాను, ఇది -2. తర్వాత మైనస్ క్యాన్సిల్ చేసినాను, మిగిలినది ఆర్డర్ లో రాసుకున్నాను. ఏ ఫామ్ లో, ax + by + c = 0. దీనికి తేడా ఏంటంటే ఇది క్వాడ్రాటిక్, ఇది లీనియర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అయితే లేదు మనకి a = 3 తో అయితే a = -2 తో ఉంది. ఇది రెండో కండిషన్. ఇప్పుడు ఇది మొదటి కండిషన్, ఇఫ్ మనకి a = -2 we get b = ఇప్పుడు ఏ వాల్యూ -2 అయినప్పుడు ఏంటి, ఏ వాల్యూ -2 అయినప్పుడు ఫార్ములా ఏంటి మనకి, ఇంకా b వాల్యూ అనుకోని ఇక్కడ 1 - a కదా. ఓకే, b = 1 - ఫార్ములా ఏ వాల్యూ ఎంత -2. ఓకే, b = -2 + 1 3 అంటే ఏ వాల్యూ -2 అయినప్పుడు b వాల్యూ ఏమైంది 3. ఇక్కడికి అయితే లేదు, ఆ ఏ వాల్యూ బి వాల్యూ మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. అది చెప్తున్నాను నేను. 2 ఏలు వచ్చినాయి, 2 ఏలు వచ్చినాయంటే 2 బీలు వస్తాయి, 2 ఏలు 2 బీలు వచ్చినాయంటే 2 ఈక్వేషన్లు వస్తాయని అర్థం. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి సబ్స్టిట్యూట్ a = -2 in and b = 3 in ఈక్వేషన్
1. ఈక్వేషన్ 1 ఏముందండి మనకి ఇంటర్సెప్ట్ ఫార్ములా అనుకోనికి ఆ లైన్ సంబంధించి x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1 కదా. సపరేషన్ చేయండి. x బై a వాల్యూ ఎంత -2 ప్లస్ y వాల్యూ y బై b వాల్యూ ఎంత 3 ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా మల్టిప్లికేషన్ చేయండి. -6 క్రాస్ మల్టిప్లికేషన్ 3 into x 3x ప్లస్ ఇంటూ మైనస్ 2 into y 2y ఈక్వల్ టు 1. -6 అవతల పోతే ప్లస్ -6 డివైడ్ చేస్తున్న అవతల పోతే మల్టిప్లికేషన్, ఇక్కడ డివైడ్ చేస్తున్న అవతల పోతే మల్టిప్లికేషన్ 3x - 2y -6 -6 అవతల పోతే మల్టిప్లికేషన్ 1 into -6 ఓకే. మనకి ఇక్కడ -6 ఇవతలకు వస్తే +6 కాబట్టి -2y + 6 అవతల ఏముండదు కాబట్టి 0. అంటే ఇదే మన ఈక్వేషన్. ఇక్కడ అదే కనుక్కోమని ఫైనల్ ఈక్వేషన్స్. కానీ ఇక్కడ మనకి ఏ వాల్యూలు 2 బి వాల్యూలు 2 రావడం జరిగింది అంటే 2 ఈక్వేషన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఎల్సిఎం చేశాను, తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు 1. 3x డివైడ్ చేసిన అవతల వెళ్తే మల్టిప్లికేషన్ 3x - 2y ఈక్వల్ టు -6 -6 ఇతరకు వస్తే +6 అంతే. ఓకే, ఫస్ట్ మనము అందులోని ఇక్కడ కండిషన్ అదే, ఆ రెండింటిని సమ్ చేస్తే 1, మళ్ళీ అలాగే ప్రోడక్ట్ చేస్తే -6 అనమాట. ఆ కండిషన్ బేస్ చేసుకున్నాం, ఏ వాల్యూ కనుక్కున్నాం. ఏ వాల్యూలు 2 వచ్చినందుకు బి వాల్యూలు 2 వచ్చినాయి, బి వాల్యూలు 2 వచ్చినందుకు 2 ఈక్వేషన్ అనేది రావడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, నోడు exercise 9.d లోని సెక్షన్ 1 లోని థర్డ్ ప్రాబ్లం. వాట్ ఆర్ ద పాయింట్ ఆన్ ద y యాక్సిస్ whose distance from the line x by 3 plus y by 4 equal to 1 is 4 units. ఇక్కడ చూడండి మనకి యాక్చువల్ గా ఒక డిస్టెన్స్, ఒక పాయింట్, ఒక డిస్టెన్స్ అంటే ఒక పాయింట్, ఒక లైన్, ఆ మధ్య ఉన్న డిస్టెన్స్ కి ఫార్ములా అనేది సపరేట్ ఉంటుంది కదా. మాడ్యులస్ ax1 + by1 + c by √a² + b² కదా. ఒక పాయింట్ తెలియాలి, ఈ లైన్ ఈక్వేషన్ అనేది తెలియాలి కదా. ఇగో x1 y1, ఈ ఈక్వేషన్ ఏమో ax + by + c అనమాట. ఒక ఈక్వేషన్, ఒక పాయింట్, ఒక డిస్టెన్స్. మనము ఒక పాయింట్ తెలిసి ఒక ఈక్వేషన్ తెలిసింది అనుకో, దానికి ఏం చేస్తాం, డిస్టెన్స్ కనుక్కోనిక ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఓకే, ఇక్కడ చూడండి మరి వాట్ ఆర్ ద పాయింట్ ఆన్ ద y యాక్సిస్. y యాక్సిస్ మీద ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఓకే, హూ ఇస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద లైన్ అంటే ఆ పాయింట్ నుంచి డిస్టెన్స్ అంటే y యాక్సిస్ మీద ఉందని చెప్పడం జరుగుతుంది కదా మనకి. ఇక్కడ చూడండి ఇది గ్రాఫ్. మనకి ఇక్కడ ఒక లైన్ అనేది ఉంది, ఆ లైన్ వచ్చేసి మనకి ఇంటర్సెప్ట్ ఫార్ములా ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని ఈక్వేషన్ లో చేంజ్ చేసుకున్నాం. అంటే 3x + y by 4 ఈక్వల్ టు 1 కదా. అది మనకి ఏమి ఇవ్వడం జరిగింది, ఇంటర్సెప్ట్ ఫార్ములా ఉంది. మనకి ఇక్కడ y మీద పాయింట్ అనేది ఉంది. ఏంటి, y మీద ఒక పాయింట్ అనేది ఉంది. ఆ పాయింట్ అనేది మనం కనుక్కోవాలి. కనుక్కునే ముందర ఇక్కడ మనకు చూస్తే ఈ ఈక్వేషన్ నుంచి ఈ పాయింట్ కి మధ్య దూరము 4 యూనిట్స్ అనేది ఉంది. మరి అలాగైతే ఆ పాయింట్ ఏంది అనేది ఇక్కడ మనకి ఏంది, మాడ్యులస్ అని ఉంది. మాడ్యులస్ అవతల పోతే ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏంది, ప్లస్ గా ఉంటుంది, మైనస్ గా ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ప్లస్ నంబర్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, గ్రాఫ్ అంతే. ఓకే, అంటే ఇంకొక పాయింట్ మళ్ళీ దాని నుంచే మనకి ఏమవుతుంది, 4 యూనిట్స్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఆ పాయింట్ ఏదో మనకు తెలియదు, కానీ ఆ పాయింట్స్ అనేవి y యాక్సిస్ మీద మాత్రమే ఉంది. దీని డిస్టెన్స్ కూడా 4 అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ చెప్తున్నాడండి, అంతే. కావాలంటే మీకు ఇది రఫ్ చేస్తాను, మళ్ళా మీరు రాంగ్ ఆలోచించుకునేరు గానా. ఓకే, ఇక్కడ చూడండి అది స్ట్రైట్ గా ఉన్నా ఎట్టున్నా ఏం పర్లేదులేండి, మన ఇష్టము, ఎట్లనే గీయచ్చు. ఏమంటే అర్థం అవ్వాలని చెప్తున్నాను అంతే. ఓకే, ఇక్కడ చూడండి ఆ లైన్ ఈక్వేషన్ వచ్చేసి ఇది. మరి దానికి ఆ పాయింట్ నుంచి ఏంటి, ఈ లైన్ నుంచి 4 యూనిట్ల దూరంలో 2 పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఆ 2 పాయింట్స్ కూడా మనకి y యాక్సిస్ మీద మాత్రమే టచ్ అవుతున్నాయి, x యాక్సిస్ మీద టచ్ అవ్వట్లేదు. మరి ఆ y యాక్సిస్ మీద టచ్ అవుతున్న ఆ పాయింట్స్ కనుక్కోండి అని క్వశ్చన్ అనమాట. అంటే y యాక్సిస్ మీద మాత్రమే టచ్ అవుతుందంటే దానికి అర్థమైంది x యాక్సిస్ 0 కదా. మనం ఇక్కడ ఆ పాయింట్ ని k అనుకుందాం, k1 0 k2 అనుకుందాం. ఓకే, క్లియర్. అంటే చూడండి ఎందుకు 2 పాయింట్స్ వచ్చినాయంటే మనకు మాడ్యులస్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు మాడ్యులస్ అనేది వస్తుంది. మాడ్యులస్ ప్లస్ గా వస్తుంది, మైనస్ గా వస్తుంది. కాబట్టి 2 పాయింట్స్ అంటే 0, k 0, k2 అనే వాల్యూస్ ని ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఏ ఫార్ములా ఉపయోగించి, ఈ ఫార్ములా ఉపయోగించి. అసలు ఈ ఫార్ములా ఉపయోగించాలి అంటే మనకి ఫస్ట్
ఈక్వేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి కాబట్టి పర్ఫెక్ట్ గా చేంజ్ చేద్దాం. లెట్ 0, k బి అండ్ పాయింట్ y యాక్సిస్. ఇది y యాక్సిస్ మీద మాత్రమే ఉంది, అంటే x యాక్సిస్ y యాక్సిస్ ఇగో గ్రాఫ్, ఇది y యాక్సిస్ ఇది x యాక్సిస్ అన్నమాట. అర్థమైందా? అంటే y యాక్సిస్ మీద మాత్రమే టచ్ అవుతున్నాయి ఆ పాయింట్స్. ఆ లైన్ నుంచి మళ్ళీ 4 యూనిట్లు దూరం మాత్రమే ఉంది. అలాగైతే ఆ పాయింట్స్ ఏంటివి అనేది క్వశ్చన్ అన్నమాట. x/3 + y/4 = 1. దీన్ని చేంజ్ చేద్దామా? 4 3 జా 12, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 × x 4x ప్లస్ 3 × y 3y = 1 కదా. 12 ఏం చేస్తుంది మనకి డివైడ్ అవతలకు వెళ్తే ఇంటూ 4x ప్లస్ 3y = 12. ఈక్వేషన్ వచ్చేసింది మనకి. ఓకే, ఒక ఈక్వేషన్ వచ్చింది. అంటే ఈ లైన్ పూర్తి ఈక్వేషన్ ఏంటి మనకి? 4x ప్లస్ 3y = 12. చూడండి ఈక్వేషన్ వచ్చింది, డిస్టెన్స్ వచ్చింది, ఇంకా మిగతాది పాయింట్ కనుక్కోవడమే మన ప్రాబ్లం ఇప్పుడు సమస్యంగా. ఓకే, కనుక్కున్నాం. అర్థమైంది కదా ప్రాబ్లం? ఓకే, నెక్స్ట్ స్టెప్. ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ ఇంకా చేంజ్ చేద్దామండి. 4x ప్లస్ 3y ప్లస్ 12 కదా, ఇతరకు వస్తే -12 = 0. ఇది నంబర్ 1 అనుకుందాం. ఓకే, నంబర్ 1 అనుకుందాం. ఇట్స్ 4x ప్లస్ 3y -12 = 0. ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్, మనం ఏమనుకున్నామండి? 0, k1, అలాగే ఇంకో పాయింట్ ఏది 0, k2. కాబట్టి ఎంత దూరం ఉంది ఆ పాయింట్స్ కి? ఆ ఈక్వేషన్ నుంచి ఈ పాయింట్స్ కి ఎంత దూరం ఉందండి? 4 యూనిట్స్ ఉంది కాబట్టి 4 యూనిట్స్. అర్థమైందా? ఈ ఈక్వేషన్ కి డిస్టెన్స్ లో ఉన్న పాయింట్స్ 0, k1, 0, k2 అవి 4 యూనిట్స్ దూరంలో ఉన్నాయి. అది రాసిన పాయింట్. ఓకే, ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా ఇదే చూడండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఖచ్చితంగా ఆ పాయింట్ ఆ లైన్ మనకి పర్పెండిక్యులర్, ఇది కూడా అంతే ఫార్ములా రాసేద్దాం. అంటే మనకు ఒక పాయింట్ తెలిసి ఈక్వేషన్ తెలిసింది అనుకో, డిస్టెన్స్ తెలిసిన ఈ ఫార్ములా ఉపయోగిస్తే సరిపోతుంది. ఓకే, మోడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ c, ఓకే, బై రూట్ a² ప్లస్ b². చూడండి ఇక్కడ ఈక్వల్ టు d అంటే ఏంటి? డిస్టెన్స్ అంటే మనకి 4 యూనిట్స్ కదా. ఓకే, ఇప్పుడు అప్లై చేద్దాం. ఇక్కడ k1 k2 ఇవి కనుక్కోవచ్చు, ఒక్కటే రాయాలి యాక్చువల్ గా. ఈజ్ 4 యూనిట్స్ అంతే. చూడండి ఈజ్ 4 యూనిట్స్ ఒక్కటే కాబట్టి మళ్ళీ కనుక్కుందాం. అంటే ప్లస్ ఆర్ మైనస్ వచ్చినప్పుడు రెండు ఒకటే పారుగా కనుక్కుందాం. ఓకే, సారీ, ఈక్వేషన్ ఏముందండి మనకి? ఇది ax ప్లస్ by ప్లస్ c కదా. ఏ వాల్యూ అంటే ఇక్కడ మనకి 4. ఈ ఈక్వేషన్ ఇలా రాయకూడదు. x1 ఇది x1 ఇది y1. చూడండి x1 ఎంత మనకి 0 ప్లస్ b వాల్యూ ఎంత 3, y1 వాల్యూ ఎంత k ప్లస్ c వాల్యూ ఎంత -12 కదా. ప్లస్ ఇంటూ మైనస్ ఉంటుంది బై మోడ్యులస్ బై రూట్ a² ప్లస్ b². ఏ వాల్యూ ఎంత 4² ప్లస్ b వాల్యూ ఎంత 3². ఓకే, మొత్తం డిస్టెన్స్ ఎంత ఉందండి ఆ పాయింట్ కి ఆ ఈక్వేషన్ కి? 4 కదా, 4. ఓకే, క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తే k వాల్యూ కనుక్కుంటాం. ఆ k వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఆ ప్లస్ ఆర్ మైనస్ పాయింట్స్ ఇవి అంతే. ఓకే, మోడ్యులస్ 4 0 జా 0 ప్లస్ 3 × k 3k -12 మోడ్యులస్ బై రూట్ 4² అంటే 16, 3² అంటే 9 = 4. ఓకే, మోడ్యులస్ ఇక్కడ చూడండి 3k -12 బై ఈ రెండు ఇంటూ కలిపితే 25. ఓకే, మోడ్యులస్ 4. చూడండి 0 ప్లస్ అంతా చేస్తే 3 + k - 2 బై రూట్ 16 + 9 కలిపితే 25 రూట్ = 4. ఈ 4 అంటే ఏంటి? డిస్టెన్స్ అనమాట. ఈ పాయింట్ నుంచి ఈ ఈక్వేషన్ మధ్య ఉన్న దూరం అనమాట. మనకి ఇదే d = డిస్టెన్స్ ఫార్ములా. ఆ డిస్టెన్స్ తెలుసు కాబట్టి అప్లై చేస్తాం. ఇందులో మనకు ఒక వాల్యూ అనేది తెలియదు, ఆ వాల్యూనే మనం కనుక్కుంటున్నది అంతే, ఆ పాయింట్ అనేది. ఓకే, ఇక్కడ 3k -12 బై రూట్ 25 వాల్యూ ఎంతండి 5 మోడ్యులస్ = 4. ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏం చెప్పాము మనము? అవతల పోతే ప్లస్ మైనస్, మోడ్యులస్ అవతల పోతే ప్లస్ ఆర్ మైనస్. కాబట్టి 3k -12 బై 5 = ప్లస్ ఆర్ మైనస్ 4. చూడండి ఎందుకు? మోడ్యులస్ అవతల పోతే మనకి ప్లస్ ఆర్ మైనస్ అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 5 ఏం చేస్తుంది మనకి? డివైడ్ అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్ 3k -12 = ప్లస్ ఆర్ మైనస్ 4 × 5. ఓకే, 3k -12 ప్లస్ ఆర్ మైనస్ 4 5 20. ఓకే,
3k ఈ -12 అవతల పోతే +12 కాబట్టి 3k ఈక్వల్ టు ±20 ప్లస్ 12 ఓకే ఈక్వల్ టు మనకి 3 ఏం చేస్తుంది మల్టిప్లికేషన్ అవతల పోతే డివైడెడ్ బై k ఈక్వల్ టు ±20 ప్లస్ 12 బై 3 ఓకే ఇది k వాల్యూ అన్నమాట. ఇక్కడ k వాల్యూ మనకి ఏమొచ్చింది ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి అంటే అందుకే నేను చెప్పాను రెండు వస్తే మనకి k వాల్యూస్ అని అందుకే దాన్ని 0k 0k2 అని చెప్పినాను. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇంకేంది ఒకసారి ప్లస్ గా రాద్దాం ఒకసారి మైనస్ గా రాద్దాం సొల్యూషన్స్ వస్తాయి ఇంకా మనకి అంతే. ఓకే మీరు ఈ ఫార్ములా స్క్రీన్ షాట్ తీసుకోండి. k1 ఫస్ట్ k1 అనుకున్నాం సరే ప్లస్ గా మైనస్ గా మన ఇష్టం ఏదన్నా అనుకోవచ్చు ప్లస్ 13 ప్లస్ 12 బై 3 ఒకసారి k2 ఇప్పుడు ఏం చేయాలి ప్లస్ గా రాసేసాం కదా ఇక్కడ నంబర్ ఇప్పుడు ఏం చేయాలి -20 ప్లస్ 12 బై 3 k1 ఈక్వల్ టు 20 ఒక 12 ఎంత మనకి 32 బై 3 కామా k2 ఈక్వల్ టు బిగ్ సింబల్ ఇక్కడ ఏముంది -20 లో కల్లా 12 పోతే ఇక్కడ చూడండి 8 బై 3 బిగ్ సింబల్ మైనస్ కాబట్టి 20 లో కల్లా 12 తీసేస్తే 8/3 ఇక్కడ చూస్తే మనకి ఏమొచ్చింది ఒకటి k1 వాల్యూ 32 బై 3 వచ్చింది ఇంకొక k వాల్యూ -8/3 ఎందుకు వచ్చినాయి ఇక్కడ చూడండి మనకి x యాక్సిస్ మీద మాత్రమే y యాక్సిస్ మీద మాత్రమే పోతున్నాయి కాబట్టి ఆ పాయింట్స్ x యాక్సిస్ 0 లో ఉంటుంది కాబట్టి therefore the points అంతే ఇంకా ఆన్సర్ 0 కామా k32/3 చూడండి అందుకే 0 కామా 32/3 అండ్ మళ్ళా 0 కామా -8/3 ఎందుకు మనకి x యాక్సిస్ మీద పోవట్లేదు అందుకే మనకి x యాక్సిస్ వాల్యూస్ ఉండవు ఇంకా k1 k2 వాల్యూస్ ఇవి అన్నమాట అంటే y యాక్సిస్ మీద మాత్రమే పోతున్నాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్ నోట్ డౌన్ ఎక్సైజ్ 9.d లోని సెక్షన్ 1 లోని 4th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ లో మనకి టఫ్ గా ఇవ్వాలి పేపర్ అనుకుంటే కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు అది గుర్తుపెట్టుకోండి. ఓకే మళ్ళా మనకు తెలిసిన కండిషన్ లో చాలా ఈజీ అబ్బా ఈ ఫార్ములాస్ ఇగో మీకోసం సపరేట్ రాసిన ఫార్ములాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారని చెప్తాను స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 8 మార్క్స్ ఇంపార్టెంట్. ఓకే ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఓకే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలంటే మనకి ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. ఓకే ఫ్రమ్ ద ఆరిజిన్ అంటే 0, ఓకే ఆఫ్ ది లైన్ ద పాయింట్స్ cos θ sin θ అండ్ cos π, sin π. ఇక్కడ ఏంది క్వశ్చన్ చూడండి చాలా సింపుల్ గానే ఉంటుంది ఏం కష్టం అనిపించదు. ఓకే కానీ కండిషన్ అర్థం చేసుకున్నప్పుడే ఓకే ఇది ఒక లైన్ ఉందండి ఓకే దీని మీద ఒక లైన్ ఉంది ఓకే ఇది ఒక లైన్ ఉంది ఆ లైన్ పాయింట్స్ వచ్చేసి మనకి cos θ, sin θ ఓకే మళ్ళీ ఇంకొకటి వచ్చేసి cos π, sin π. ఓకే చూడండి బాగా ఉండండి ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి మరి ఎక్కడి నుంచి ఆరిజిన్ నుంచి ఫ్రమ్ ద జాయినింగ్ పాయింట్స్ లైన్ అంటే ఈ లైన్ పాయింట్స్ నుంచి ఆరిజిన్ అంటే ఇక్కడ కదా 0, అంటే మనము ఈ 0, కి ఈ లైన్ కి మనకున్న మధ్య దూరం ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. ఇంకంతే అర్థమైందా క్వశ్చన్ ఏం లేదు ఒక లైన్ ఉంది ఆ లైన్ పాయింట్స్ వచ్చేసి ఇది x అనమాట x, y x1 y1 ఇది x2 y2 అనమాట మనకి. ఓకే x1 y1 x2 y2 లైన్ అనమాట ఆ లైన్ నుంచి ఆరిజిన్ కి మధ్య ఉన్న దూరం ఎంత అనేది క్వశ్చన్ అనమాట. నంబర్లు అయితే చాలా ఈజీగా చేస్తుంటాం కానీ ఇక్కడ కాస్లు సైన్లు వచ్చినాయి కాబట్టి కొంచెం ఇబ్బంది కాబట్టి మనము అసలు డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనకి ఏం తెలియాలి. ఓకే ఇప్పుడు డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనకి ఏం తెలియాలి ఇక్కడ చూడండి ఫార్ములా ఇది ax1 + by1 + c/√a² + b² అంటే మనకి ఏం తెలియాలి ఈ ఈక్వేషన్ తెలియాలి. నేను చెప్పాను ఇందాక కూడా చెప్పాను ఏంటి ఒక పాయింట్ ఒక ఈక్వేషన్ అలాగనే దూరము ఈ 3 పాయింట్ ఇది x1 y1 ఈ ఒక పాయింట్ అంటే డిస్టెన్స్ కావాలంటే మనకి ఏం తెలియాలి x, y అలాగే ఈక్వేషన్ తెలియాలి అప్పుడు డిస్టెన్స్ అనేది తెలుస్తుంది. అంటే ఒక లైన్ ఈక్వేషన్ అనేది తెలియాలి ఇక్కడ మనకి ఈక్వేషన్ ఇచ్చారు ఈ పాయింట్స్ అనేటివి ఇవ్వడం జరిగింది ఏది x1 y1 x2 y2 పాయింట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది అంటే అక్కడ మనకి ఈక్వేషన్ లో లేదు. ఇంకొక పాయింట్ వచ్చేసి x1 y1 ఎంత 0, ఇవేమో పాయింట్స్ లో ఇవ్వడం జరిగింది అంటే ఫస్ట్ దీన్ని ఈక్వేషన్ కనుక్కుందాం ఆ ఈక్వేషన్ ఈ పాయింట్ తో డిస్టెన్స్ అనేది కనుక్కుందాం. అర్థమైందా డిస్టెన్స్ పాయింట్స్ వచ్చేస్తాయి
ఓకే, పాయింట్స్ x1 అంటే ఆ లైన్ కి కొంచెం దూరంలో ఉన్న పాయింట్ వచ్చేసి వేరే ఆరిజిన్ అని. ఓకే పర్లేదు, కానీ ఆ లైన్ ఈక్వేషన్ తెలియదు. అంటే ఫస్ట్ మనము ఆ లైన్ ఈక్వేషన్ కనుక్కున్న తర్వాత ఆ పాయింట్ ఆ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం, అంతే. ఆ డిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక పాయింట్, ఒక డిస్టెన్స్, ఒక ఈక్వేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ లెసన్ లో. మీకు పాయింట్ తెలిసి ఈక్వేషన్ తెలిసింది అనుకో, డిస్టెన్స్ కనుక్కోవాలి. పాయింట్ డిస్టెన్స్ తెలిసింది అనుకో, ఈక్వేషన్ కనుక్కోవాలి. చూడండి, పాయింట్ ఈక్వేషన్ తెలిసింది అనుకో, డిస్టెన్స్ కనుక్కోవాలి. ఆ మూడిట్లో రెండు తెలిసినాయంటే మూడోది కనుక్కోవాలి. ఏం చేసినాను, ఓకే, అది ప్రాబ్లం. ఓకే, సొల్యూషన్. ఇక్కడ మనకి ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది మనకి, y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. అవును, అనేది ఎప్పుడు స్లోప్ కదా, అంటే ఇక్కడ మనకి స్లోప్ ఇవ్వలేదు కాబట్టి మనం ఈ ఫార్ములా, మనకి స్లోప్ ఇవ్వనప్పుడు రెండు పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ కనుక్కొని ఈ ఈక్వేషన్ అనేది ఉపయోగిస్తాం. చాలా సార్లు ప్రీవియస్ లో చేస్తాం మనం. ఓకే, నో ప్రాబ్లం. గివెన్ ద పాయింట్స్ cos theta, sin theta and cos pi, sin pi. Okay, equation of the line మనం దానికి నిక్నేమ్ ఏం పెట్టుకున్నాము, AB నే పెట్టుకున్నాం. ఇది A, ఇది B అన్నమాట. ఏంటి, ఈ AB లైన్ ఒక ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకే, AB. ఓకే, మరి ఇక్కడ మనకి ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంది, ఇక్కడ మనకి ఏంది స్లోప్ తెలియదు కాబట్టి ఫార్ములా y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 అన్నమాట. చూడండి, ఇక్కడ మనకి స్లోప్ ఉంటుంది, m ఉంటుంది. m అంటే ఏంది ఫార్ములా, స్లోప్ ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అన్నమాట. డైరెక్ట్ కనుక్కుంటే పాయింట్స్ లో ఉన్నప్పుడు. ఓకే, ఇంకా ఫార్ములా అప్లై చేద్దామా. y అలాగే ఉంటుంది, y1 అంటే చూడండి, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఓకే, జాగ్రత్తగా చూడండి. y1 ఎంత మనకి, sin theta ఈక్వల్ టు y2 వాల్యూ ఎంత మనకి, చూడండి ఇది y2 అన్నమాట. sin pi మైనస్ y1 ఎంత, sin theta. ఓకే, బై x2 వాల్యూ ఎంత, cos pi మైనస్ ఫార్ములా మైనస్ నోట్ మైనస్ x1 ఎంత, cos theta, x అలాగనే ఉంటుంది, మైనస్ x1 ఎంత మనకి, cos theta. ఓకే, ఇదంతా మనకి ఏం చేస్తుందండి, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కొన్ని కండిషన్లు అనేవి ఉంటాయి, చాలా క్రిటికల్ గా అనిపించే. ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూస్తే sin c మైనస్ sin d అంటే ఫార్ములా మనకి టెక్నోమెట్రిక్ ఫార్ములాస్ అనేది అప్లై చేయాలి. sin c మైనస్ sin d అంటే ఫార్ములా ఏంది, 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2 అనమాట. అంటే sin d ఇప్పుడు న్యూమరేటర్ మాత్రమే మాట్లాడుతున్నాను, డినామినేటర్ మాట్లాడట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఫార్ములా ఏంది, sin c మైనస్ sin d అంటే 2 cos c ప్లస్ d బై 2. c ఎంత, పై, ప్లస్ d వాల్యూ ఎంత, theta బై 2. ఓకే, తర్వాత ఇంటూ sin, తర్వాత ఏంది, sin c మైనస్ d, c ఎంత, పై మైనస్ d వాల్యూ theta బై 2. చూడండి ఇక్కడ 2 cos c ప్లస్ బై 2 ఇంటూ sin c మైనస్ 2 అయిపోయింది. ఇప్పుడు న్యూమరేటర్, ఇప్పుడు డినామినేటర్ కి రండి. డినామినేటర్ మనకి ఏముంది, cos c మైనస్ cos d అంటే మళ్ళీ ఈ ఫార్ములా, మీరు ఇక్కడ ఈ రెండు ఫార్ములాస్ రాసుకోండి ఈ స్టెప్స్ లో. ఓకే, ఇప్పుడు cos c మైనస్ cos d ఈ ఫార్ములా అనమాట. అంటే ఏంటి, మైనస్ 2 sin c ప్లస్ d బై 2. c అంటే ఇక్కడ ఇది c d అనమాట. c అంటే ఎంత, పై ప్లస్ theta బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. c ఎంత, పై మైనస్ theta బై 2 ఇంటూ ఇప్పుడు న్యూమరేటర్ లో ఇది బై డినామినేటర్ లో ఇది ఫార్ములాస్ అప్లై చేసేస్తాం. ఇప్పుడు x మైనస్ cos theta మీరు ఇక్కడ గమనిస్తే, ఓకే ఇక్కడ చూడండి సింపుల్ గానే ఉంటుంది, y మైనస్ sin theta ఈక్వల్ టు sin theta మైనస్ theta బై 2, sin theta మైనస్ బై 2. ఇది క్యాన్సల్, ఎందుకు, డినామినేటర్ న్యూమరేటర్ సేమ్ ఉంది, మల్టిప్లికేషన్ లో ఉండే 2 క్యాన్సల్. ఇక్కడ మైనస్ ఉంది చూడండి, మర్చిపోదండి, మైనస్ కాస్ పై ప్లస్ theta బై 2 బై sin పై ప్లస్ theta బై 2. చూడండి క్యాన్సిల్ చేసేసాను, మిగిలినది రాస్తున్నాను. తర్వాత x మైనస్ కాస్ theta
మనకి ఇది ఏం చేస్తుందండి, ఇక్కడ మైనస్ కింద కాబట్టి ఉండండి. ఇది ఏం చేస్తుంది మనకి డివైడ్, అవతలకి వెళ్తే మల్టిప్లికేషన్. కాబట్టి మైనస్ సైన్ పై ప్లస్ టీటా బై 2 ఇంటూ వై మైనస్, చూడండి ఇక్కడ ఇది రాసేసాను. తర్వాత మిగిలినది వై మైనస్ సైన్ టీటా, యువతలు ఏం మిగిలింది కాస్ పై ప్లస్ టీటా బై 2 ఇంటూ ఎక్స్ మైనస్ కాస్ టీటా. చూడండి ఇది డివైడ్ చేస్తుంది, అవతలకి వెళ్తే మల్టిప్లికేషన్ చేసేసాను. ఇంకా మిగిలినది అలాగనే రాసేసాను మొత్తం. ఓకే క్లియర్. ఇక్కడ క్యాన్సల్ చేసాను చూడండి, సేమ్ ఉండదండి. ఓకే నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మల్టిప్లికేషన్ చేస్తుంది కదండి, దీన్ని దీంతో ఇంటూ, దీన్ని చూడండి సరే, దీన్ని దీంతో ఇంటూ, మొత్తం ఇంటూ చేసేసేయండి. ఓకే ఇక్కడ చూడండి మైనస్ సైన్ టీటా, చూడండి మైనస్ మైనస్ సైన్ పై ప్లస్ టీటా బై 2 ఇంటూ వై. ఓకే చూడండి ఇంటూ చేశారు అనమాట, దీన్ని వైతో ఇంటూ చేశారు. ఇక్కడ చూడండి ఈ మైనస్ ఏమవుతుంది మనకి ప్లస్ కదా, ప్లస్ తర్వాత సైన్ తర్వాత పై ప్లస్ టీటా బై 2 ఇంటూ సైన్ టీటా. చూడండి మైనస్ ప్లస్ సైన్, దీన్ని దీంతో ఇంటూ చేసేసాను రాసేసాను. ఓకే ఇక్కడ మళ్ళీ ఈక్వల్ ఉంది కాబట్టి ఈక్వల్ టు. ఓకే తర్వాత కాస్, మళ్ళీ ఇప్పుడు దీంతో ఇంటూ అండి, కాస్ పై ప్లస్ థీటా బై ఇంటూ ఎక్స్. కాబట్టి కాస్ పై ప్లస్ థీటా బై 2 ఇంటూ ఎక్స్ అనమాట, మైనస్ చూడండి ఇంటూ చేశాను ఎక్స్ తో. మళ్ళీ ఇక్కడ మైనస్ ఏం లేదు కాబట్టి ఇక్కడ మైనస్ అలాగనే ఉంటుంది, మైనస్. తర్వాత ఏం చేయాలి, దీన్ని దీంతో ఇంటూ చేయాలి, అంటే కాస్ పై ప్లస్ టీటా బై 2 ఇంటూ తర్వాత కాస్ టీటా. ఓకే కాస్ టీటా. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి బ్రాకెట్ పక్కన ఉన్న ప్రతి ఈ రెండు టర్మ్స్ కి మల్టిప్లికేషన్ చేసేసాను. ఓకే మనకి ఈక్వేషన్ ఎలా ఉండాలండి, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉండాలి. ఇక్కడ ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే ఈ ఈక్వేషన్ కనుక్కుంటున్నామండి. ఆల్రెడీ ఒక పాయింట్ అనేది చెప్పడం జరిగింది, ఈ పాయింట్ కి ఈ ఈక్వేషన్ మధ్య ఉన్న దూరం, ఆ ఈక్వేషన్ అనేది కనుక్కుంటున్నాం కాబట్టి. ఓకే క్లియర్. ఫస్ట్ ఏముండాలి మనకి, ఎక్స్ వాల్యూ ఉండాలి. ఎక్స్ వాల్యూ ఇది కదా, అన్ని అవతలకి పంపించుకున్నాం. కాస్ పై ప్లస్ టీటా బై 2 ఎక్స్. ఓకే చూడండి ఏ ఎక్స్, తర్వాత ఏముండాలి బివై అంటే ఇది కదా బివై. ఇక్కడ యువతలు ఏం చేస్తుందండి మనకి మైనస్ చేస్తుంది, అవతల పోతే ప్లస్ కదా కాబట్టి అవతల పంపిద్దాం. అందుకని ఇవన్నీ అవతల పంపిస్తున్నాడు, అందుకే ఎక్స్ ఫస్ట్ రాసేసాడు. తర్వాత మనకి వై ఉండాలి, వై అని ఇటు పక్క మైనస్ చేస్తున్నాడు, పక్కకు వెళ్తే ప్లస్, అంటే ప్లస్ సైన్ పై ప్లస్ టీటా బై 2 ఇంటూ వై. ఓకే తర్వాత ఏఎక్స్ అయిపోయింది ప్లస్ బివై అయిపోయింది. ఇప్పుడు ఏంటి, సి వాల్యూ ఉండాలి. సి వాల్యూ ఇక్కడ ఈక్వల్ టు, చూడండి ఏం చేశాను, ఎక్స్ ది ఇలాగనే రాశాను. తర్వాత ఇది మైనస్ చేస్తుంది, అవతలకు వెళ్తే ప్లస్ అయింది. మరి ఇది రాసేద్దాం అలాగనే, ఎందుకంటే ఈతలు ఉండేది అలాగనే రాసేద్దాం. ఈక్వల్ టు సైన్ పై ప్లస్ టీటా బై 2 ఇంటూ సైన్ టీటా. ఇది మైనస్ కదా, ఈతలకు వస్తే ఏమవుతుంది ప్లస్ కాస్ పై ప్లస్ టీటా బై 2 ఇంటూ కాస్ టీటా. అంటే ఇక్కడ ఏం లేదబ్బా, ఎక్స్ పక్కన వై పక్కన ఉండేటివన్నీ ఒక పక్కకు తెచ్చుకున్నాను, మిగతావన్నీ ఒక పక్కకు తెచ్చుకున్నాను అంతే. ఓకే తర్వాత ఇక్కడ చూడండి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ ఈక్వల్ టు సి అనే ఫామ్ లో ఉంది, ఈక్వల్ టు సి అనే ఫామ్ లో ఎలా ఉన్నా పర్లేదు. కానీ కాస్ పై ప్లస్ టీటా బై 2 ఎక్స్ ప్లస్ సైన్ పై ప్లస్ టీటా బై 2 వై ఈక్వల్ టు, ఇక్కడ చూడండి సైన్ ఏ ఇంటూ సైన్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ కాస్ బి అనమాట. చూడండి కాస్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి ఎలా ఉన్నా ఓకే. మరి ఫార్ములా ఏమవుతుందండి మనకి, కాస్ ఏ మైనస్ బి అవుతుంది. అంటే కాస్ ఏ వాల్యూ ఎంత ఇక్కడ మనకి పై ప్లస్ టీటా బై 2 మైనస్ వాటి మైనస్ టీటా, బి వాల్యూ ఎంత టీటా. చూడండి మళ్ళీ చెప్తున్నాను, సైన్ ఏ ఇదంతా ఏ వాల్యూ సైన్ బి ప్లస్ కాస్ ఏ, ఇది చూడండి ఏ వాల్యూ సేమ్ ఉంది, బి వాల్యూ సేమ్ ఉంది అనమాట. అంటే ఫార్ములా ఏంది మనకి ఈ ఫార్ములా ఉంది ఇప్పుడు, అంటే ఈ ఫార్ములాకి రాసుకున్నాం కాస్ ఏ మైనస్ బి అనమాట. ఓకే క్లియర్.
చూడండి a మైనస్ బి. ఓకే, ఆ తర్వాత కాస్ పై ప్లస్ థీటా బై 2 ఎక్స్ ప్లస్ సైన్ పై ప్లస్ థీటా బై 2 వై ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఇంకా నేను రఫ్ చేస్తున్నాను చూడండి. ఓకే, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇక్కడ అర్థమైంది కదా నేను అండర్లైన్ చేసినది. ఆ ఫార్ములా ఉంటే ఈ ఫార్ములా చేంజ్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈక్వల్ టు ఇక్కడ గమనిస్తే మనం ఏం చేయొచ్చు, ఎల్సిఎం చేయొచ్చు. కాబట్టి కాస్ ఎల్సిఎం ఇస్తే 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి పై ప్లస్ టీటా, మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే పై. ఓకే, నెక్స్ట్ స్టెప్ కాస్ పై ప్లస్ టీటా బై 2 ఇంటూ ఎక్స్ ప్లస్ సైన్ పై ప్లస్ టీటా బై 2 వై చూడండి ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం చేసాం కదా, టీటాలో నుంచి 2 టీటా పోతాయి అంటే కాస్ పై మైనస్ టీటా. చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది అంటే ఇక్కడ చిన్న దాని నుంచి పెద్ద నంబర్ పోతే అంటే ఒక టీటా ఉంది, ఇక్కడ 2 టీటాలు తీసేయాలి కాబట్టి చిన్న దాని నుంచి పెద్దది పోదు కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే ఇంకా 2 టీటాలో ఒక టీటా పోతే టీటా బై 2. ఓకే, క్లియర్. ఇక్కడ నేను చేస్తున్న ప్రాసెస్ మీకు లాంగ్ అనిపించచ్చు కానీ ఏం పెద్ద విషయం ఏం కాదు. ఫార్ములా అప్లై చేస్తాం, తర్వాత 2 ఫార్ములాస్ ఇక్కడ అప్లై చేసేసి క్యాలిక్యులేషన్ చేస్తాం, తర్వాత ప్రతి ఒక్క దాంతో ఇంటూ చేస్తాం. ఇంటూ చేసిన తర్వాత ఎక్స్ వైలన్నీ ఒక పక్కకి నంబర్లన్నీ ఒక పక్కకి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ సైన్ ఏ ఇంటూ సైన్ బి కాస్ ఏ ఇంటూ కాస్ బి కనపడుతుంది. తర్వాత నువ్వు దాన్ని కాస్ ఏ మైనస్ బి ఫార్ములాలో రాసుకుంటావు. రాసుకున్న తర్వాత దీని లోపల ఉన్నదాన్ని ఎల్సిఎం చేస్తాం. ఇంకంతే, నేనేం చేయట్లేదు, మీకు ఇంకా తొందరగా అవుతుంది. ఓకే, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసే కొద్దీ టైం పడుతుంటది అనమాట. ఇది ప్లస్ కదా, ఇతరకు వస్తే ఏమవుతుంది మైనస్ అంటే కాస్ పై ప్లస్ టీటా బై 2 ఇంటూ ఎక్స్ ప్లస్ సైన్ పై ప్లస్ టీటా బై 2 వై మైనస్ ఇది ప్లస్ కదా, ఇతరకు వస్తే మైనస్ కాస్ పై మైనస్ టీటా బై 2. చూడండి ఈ టీటా ఇక్కడ వచ్చిన పై అక్కడ వచ్చిన ఏం పర్లేదు. ఓకే, ఇప్పుడు మనకి ఈక్వేషన్ లో వచ్చింది చూడండి, అవతల ఏముండదు కాబట్టి 0 అంటే ఈక్వేషన్ వచ్చేసింది. అది నేను చెప్తున్నది, ఒక ఈక్వేషన్ ఒక పాయింట్ తెలిసింది అనుకో దాని డిస్టెన్స్ కనుక్కొని ఫార్ములా ఇది. కాబట్టి ఇంకా ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం. ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్, ఆరిజిన్ అంటే ఏంది మనకి చూడండి ఫ్రమ్ 0,0 ఈజ్ అంటే మనకి 0,0 నుంచి ఇప్పుడు ఈ ఈక్వేషన్ కి డిస్టెన్స్ అనమాట ఏఎక్స్ ప్లస్ బివై మైనస్ సి అనమాట. ఓకే, ఫార్ములా అప్లై చేసేద్దామంగా. ఓకే, నేను ఇది రఫ్ చేస్తాను, మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇటు పక్క. ఓకే, డి అనుకున్నాం ఇంకా. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి ఈక్వేషన్ లో ఏ ఎక్స్ అనమాట. x1 y1 అంటే మళ్ళీ ఆరిజిన్ అనమాట. ఇది x1 ఇది y1 మనకి. ఇప్పుడు ఇది ఏఎక్స్ అంటే ఏ వాల్యూ ఏమొచ్చింది మనకి కాస్ పై ప్లస్ టీటా బై 2. ఇక్కడ ఎక్స్ చూడండి x1 అంటే ఎంత 0 ప్లస్ ప్లస్ by1 బి వాల్యూ ఎంత మనకి ఈక్వేషన్ లో సైన్ పై ప్లస్ టీటా బై 2 తర్వాత y1 ఎంత 0నే. ఓకే, ఇక్కడ ప్లస్ సి వాల్యూ ఇక్కడ మైనస్ లో ఉంది కాబట్టి మైనస్ కాస్ పై మైనస్ టీటా బై 2. ఓకే, మోడలస్ అనేది అప్లై చేస్తున్నాను, ఓకే, తర్వాత బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ వాల్యూ ఎంత మనకి ఇప్పుడు ఇచ్చినది కాస్ పై ప్లస్ టీటా బై 2. చూడండి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేస్తున్నాను. ఓకే, స్క్వేర్ ఇక్కడ అప్లై చేయాలి, దీనికి అప్లై చేయకూడదు. ఇది ఎందుకంటే టీటా వాల్యూ ప్లస్ బి స్క్వేర్. బి వాల్యూ ఎంత ఇది మనకి ఈక్వేషన్ వచ్చినది సైన్ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేశాను. బి వాల్యూ పై మైనస్ ప్లస్ టీటా బై 2. ఓకే, రూట్ అప్లై చేశాను. ఇక్కడ గమనిస్తే సింపుల్ ఉంటుంది చూడండి, 0 తో ఇదంతా ఇంటూ చేస్తే 0 తో ఇదంతా ఇంటూ చేస్తే 0. ఇంకా మిగిలినది ఏంటంటే మైనస్ కాస్ పై మైనస్ టీటా బై 2 బై ఇక్కడ చూస్తే బాగా వినండి, సింపుల్ గానే ఉంటుంది. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. చూడండి కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అంటే టీటా సేమ్ యాంగిల్స్ అవి టీటా వాల్యూ సేమ్ ఉండేది అంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా వాల్యూ ఎంత అండి మనకి 1 కదా, అంటే రూట్ ఉంది కాబట్టి రూట్ ఇదంతా 1. ఓకే, మాడ్యులస్. ఇక్కడ మాడ్యులస్ లో మనకి మైనస్ టర్మ్స్ ఉంటే ఏమవుతుందండి ప్లస్ అవుతుంది. కాబట్టి కాస్ పై మైనస్ టీటా బై 2 బై రూట్ 1 వాల్యూ ఎంత 1
అంటే b ఈక్వల్ టు ఇంకా √1 వాల్యూ మనకి ఇంకా వాల్యూ ఉండదు కాబట్టి ఇంకా డిస్టెన్స్ ఎంత అండి కాస్ π మైనస్ θ బై 2 అయిపోయింది. అదే మనకి డిస్టెన్స్ అనమాట. అలా థీటా యూతలు వచ్చి అవతలు వచ్చినా ఏం పర్లేదు ఎట్లా రాసినా ఓకే అవుతుంది. ఇది మన డిస్టెన్స్ అనమాట. ఏమంటే ఆ ఈక్వేషన్ అనుకున్నాక కండిషన్లు ఉపయోగించినాం అబ్బా. కనుక్కున్న తర్వాత ఈక్వేషన్ అనుకున్నాక ఆ ఈక్వేషన్ ఆరిజిన్ పాయింట్ నుంచి మధ్య దూరానికి ఫార్ములా అప్లై చేస్తాం. లాస్ట్ కి ఇక్కడ స్క్వేర్ చూడండి, ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది ఏ వాల్యూ ఇది బి వాల్యూ, స్క్వేర్ అప్లై చేస్తే 1 అయింది. సింపుల్ గా ఆన్సర్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. Okay students, fifth question. Exercise 9.11 section 1 fifth question. Find the equation of the line parallel to the y-axis and draw through the point on intersection of line x minus 7y plus 5 equal to 0 and 3x plus 5 equal to 0. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఇక్కడ చూడండి బాగుందండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ప్యారలల్ టు ద y-axis అంటే y-axis కి ప్యారలల్ గా ఉన్న ఈ లైన్ కి ఈక్వేషన్ అనేది కనుక్కోమని చెప్పడం జరుగుతుంది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ప్యారలల్ టు ద y-axis అంటే ఇది y-axis కదా, ఈ y-axis కి ప్యారలల్ గా ఉన్న ఈ లైన్ కి ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఈక్వేషన్ కనుక్కోవాలంటే దానికి ఒక కండిషన్ అనేది ఉంది. మనం ఇంట్రడక్షన్ క్లాస్ లో కూడా మాట్లాడుకున్నాం. ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ప్యారలల్ టు ద y-axis గన ప్యారలల్ గా ఉందనుకో ఆల్వేస్ ఏ వర్టికల్ లైన్ అంటే నిలువుగా ఉంటుంది. ఇన్ ద ఫార్మ్ x ఈక్వల్ టు k. దీని ఈక్వేషన్ వచ్చేసి x ఈక్వల్ టు k అంటే ఏదో ఒక పాయింట్ మీద పాస్ అవుతుంది కదా, ఏదో ఒక పాయింట్ మీద పాస్ అవుతుంది. మరి ఇటుపక్క ఎంత ఉంటుందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కడైతే ఏ పాయింట్ అని వచ్చినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 వచ్చింది, ఓకే 5 వచ్చింది అంటే దాని ఈక్వేషన్ 5x అంతే. ఓకే అర్థమైందా? ఒకవేళ 6 ఉంది అంటే 6 కాడ పాయింట్ అంటే మనం ఇది x కోఆర్డినేట్ మీద మాత్రమే టచ్ అవుతుంది, y కోఆర్డినేట్ మీద టచ్ అవ్వదు. ఇప్పుడు 5,3 ఉంది, దానికి అర్థమైంది ఈక్వేషన్ 5,0 అని ఉంది అంటే ఇది ఈక్వేషన్ 5,0 అంటే ఇలా నువ్వు 5,0 అప్లై చేస్తే అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే 5x అవుతుంది. అంతే ఇంకా ఒకవేళ నీకు అంటే దీనికి ప్యారలల్ ఉన్నప్పుడు అంటే 6,0 ఉంది అనుకోండి, లేకపోతే 10,0 ఉంది అనుకోండి, అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది ఇలా ప్యారలల్ ఉన్నప్పుడు y-axis కి 10x అవుతుంది అంతే. మరి ఆ పాయింట్ అనేది మనం కనుక్కోవాలి. మరి ఆ పాయింట్ కనుక్కోవడానికి ఒక కండిషన్ అనేది ఇస్తున్నారు. నీకు ఈ ప్యారలల్ ఉన్న పాయింట్ నీకు ఈక్వేషన్ అయిపోతుంది, అది గుర్తుపెట్టుకో. ఆ ఎక్స్ అనేది కనుక్కోవాలి అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడైతే పాయింట్ పోతుందో ఆ పాయింట్ అనేది కనుక్కోవాలి. అండ్ డ్రా చేయాలి పాయింట్ ఆన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్. ఈ లైన్ కి ఇంటర్సెక్షన్ చేస్తుంది ఏ లైన్స్ చూడండి, ఇక్కడ x minus 7y plus 5 equal to 0, 3x plus y equal to 0 అంటే ఈ లైన్ కి ఈ రెండు ఈక్వేషన్ ఉన్న లైన్స్ ఇంటర్సెక్షన్ చేస్తుంది మనకి. ఓకే ఏదది x minus 7y plus 5 equal to 0 అలాగనే 3x plus y equal to 0. మరి ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ లో x వాల్యూ y వాల్యూ కనుక్కుందాం. అందులో x యాక్సిస్ మాత్రమే ఈ ఈక్వేషన్ కి ఆన్సర్ అవుతుంది. ఎందుకు? ఈ ప్యారలల్ ఉన్న లైన్ కి మనకి ఆ పాయింట్ అనేది ఉంది కాబట్టి అది చెప్తున్నాను. 5,0 వచ్చింది అనుకో అప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసి 5x. ఒకవేళ 10,0 వచ్చింది అనుకో ఈ లైన్ ఈక్వేషన్ ప్యారలల్ ఉన్న y-axis కి ఈ లైన్ కి ఈక్వేషన్ 10x. అర్థమైందా? ఎందుకు 10x y-x అని మాత్రమే వస్తుందంటే అంటే కాన్స్టెంట్ టర్మ్ కూడా వస్తుందండి, కానీ y-axis మాత్రం రాదు. ఎందుకంటే ఇక్కడ y-axis కి టచ్ అవ్వట్లేదు కాబట్టి. ఓకే ఇప్పుడు సొల్యూషన్ గివెన్ లైన్స్, ఆ లైన్స్ ఏందో చూద్దాం. ఈ రెండు లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ ఈ లైన్ ఈక్వేషన్ అవుతుంది అంతే. ఒకేషన్ చెప్పాలంటే గివెన్ ద లైన్స్ ఎందుకు ఇంటర్సెక్షన్ అయింది ఒకటే చోట. ఓకే ఆ ఎక్స్ వాల్యూని ఎందుకంటే y-axis కి ప్యారలల్ ఉంది కాబట్టి గివెన్ ద లైన్స్ 3x plus y equal to 0. నా ఇప్పుడు మనం అది కనుక్కోవాలి కాబట్టి సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉపయోగిద్దాం. ఎలిమినేషన్ మెథడ్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఈ రెండు ఈక్వేషన్ ఒకటి తీసుకోండి, నాకు సింపుల్ ఉన్నట్టు తీసుకుంటాను. 3x plus y equal to 0. ఇందులో y వాల్యూ కనుక్కున్నాం, ఇది ప్లస్ అవతల పోతే మైనస్ అంటే y ఈక్వల్ టు -3x అంటే y వాల్యూ వచ్చింది. ఓకే సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు -3x ఇన్ ఈక్వేషన్ 1 చేద్దామా? 1 చేసేద్దాం. ఓకే ఎందుకంటే ఇది సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాం అంటే 1 ఏముంది x - 7y plus 5 ఈక్వల్ టు 0. x - y 7 ఇక్కడ చూడండి y వాల్యూ ఎంత వచ్చింది మనకి -3x కదా,
ఓకే, అవును. ఆ వాల్యూని ఇందులో ఎందుకు సబ్స్టిట్యూషన్ చేస్తాం? ఎందుకంటే రెండు లైన్లు ఒకటే చోట ఇంటర్సెక్షన్ అయింది, ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కోవాలి. ఆ పాయింట్ మీదనే మనకి ఏమవుతుంది, ఇంకొక లైన్ అనేది పాస్ అవుతుంది. ఏది? y యాక్సిస్ కి ప్యారల్ ఉన్న లైన్. ఆ ప్యారల్ ఉన్న లైన్ పాయింట్ మనకి కావాల్సింది. ఎక్స్ మైనస్ మైనస్ ప్లస్ 7 3 గా 21x ప్లస్ 5 ఈక్వల్ టు 0. 21x ఒక ఎక్స్ ఏమవుతుంది, 22x అవుతుంది. అంటే రెండు ఎక్స్లు కలిపితే ఎంత? 21x నుండి ఇటు పక్క అటు పక్క ఒక ఎక్స్ ఉంది, ఆ రెండు కలిపితే 22x. ఒక ఈక్వేషన్ తీసుకుని y వాల్యూ కనుక్కున్నా, ఆ y వాల్యూ తీసుకుంటే ఇందులో సబ్స్టిట్యూషన్ చేసి ఆన్సర్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ 5 ఈక్వల్ టు 0. మనకి x వాల్యూ కావాలి. x వాల్యూ కావాలంటే మైనస్, ఇది ప్లస్ 5 అవతల పోతే -5. ఇక్కడ 22 ఇంటూ వస్తుంది, ఇతర పోతే డివైడెడ్ బై, అంటే x వాల్యూ ఎంత వచ్చింది, -5/22. ఓకే, నెక్స్ట్ స్టెప్ సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు -5/22 ఇన్ y ఈక్వల్ టు -3x లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, y ఈక్వల్ టు -3x కదా. ఎందుకు y వాల్యూ అనుకుంటాం? ఇప్పుడు x వాల్యూ వచ్చేసింది -3 ఇంటూ x వాల్యూ ఎంత వచ్చింది మనకి, -5/22 కదా. y ఈక్వల్ టు మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్, అంటే 3 5 గా 15/22. అంటే y వాల్యూ వచ్చేసింది మనకి. అంటే ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఈ రెండు లైన్స్ మనకి, -5, 22 కాడ. అలాగనే y యాక్సిస్ ఏమో 15, 22 కాడ ఇంటర్సెక్ట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ x యాక్సిస్ మీద ఉండేది మాత్రమే ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రెండు అయితే ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఈ పాయింట్ల కాడ, కానీ ఇక్కడ మనకి y యాక్సిస్ కాడ మాత్రమే ఒక పాయింట్ కాడనే టచ్ అవుతుంది. ఎందుకంటే ఈ లైన్స్ అనేటివి మనకి ఇంకా ఇలా వెళ్తే x యాక్సిస్ y యాక్సిస్ కాడ టచ్ అయితే ఈ రెండు లైన్లు, కానీ ఈ లైన్ మాత్రం టచ్ అవ్వదు. కాబట్టి మనకి x యాక్సిస్ మాత్రమే ఇంపార్టెంట్. దేర్ఫోర్ ఇక్కడ చూడండి, అదే ఇక్కడ x ఈక్వల్ టు k, అంటే ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే x ఈక్వల్ టు k అనమాట. ఓకే, దేర్ఫోర్ x ఈక్వల్ టు k అనమాట. ఓకే, అంటే మనం k వాల్యూని ఇది అనుకున్నాం. k వాల్యూ లెట్ k ఈక్వల్ టు -5/22. చూడండి, k ఈక్వల్ టు ఎంత, -5/22. ఎందుకు? ఈ లైన్ మీద పాస్ అవుతుంది. ఇక్కడ మీకు ఏ పాయింట్ అన్నా ఒకటే ఉంటుంది, అర్థమైందా? ఒకటే పాయింట్ అనేది ఉంటుంది, x యాక్సిస్ మాత్రమే. కాబట్టి x ఈక్వల్ టు k వాల్యూ ఎంత, -5/22. ఇక్కడ మనం ఏంది, ఈక్వేషన్ కనుక్కోమన్నారు కాబట్టి ఈక్వేషన్ ఫామ్ లో రాద్దాం. 22 ఏం చేస్తుంది మనకి, డివైడ్, ఇతరకు వెళ్తే ఇంటూ, అంటే 22x ఈక్వల్ టు -5. -5 ఇతరకు రప్పియండి, ఏమవుతుంది అప్పుడు 22x ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఓకే, అంటే మనకి ఈక్వేషన్ వచ్చేసింది 22x ప్లస్ 5 ఈక్వల్ టు 0 అనమాట. ఆ లైన్ యొక్క ఈక్వేషన్ మీరు గమనియండి. ఇక్కడ ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 మనకు రావాల్సింది ఈక్వేషన్, కానీ ఇందులో y అసలు ఏమీ లేదు. మీరు గమనించినారు, y లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే అది x యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతుంది. దేనికి ప్యారలల్ గా? y యాక్సిస్ కి. కాబట్టి అసలు y యాక్సిస్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ స్ట్రైట్ ఒక లైన్ ఉందంటే y యాక్సిస్ కి x యాక్సిస్ కి మాత్రమే టచ్ అవుతూ వెళ్తుంది అనమాట, y యాక్సిస్ కి టచ్ అవ్వట్లేదు. కాబట్టి అంటే ax ప్లస్ c అనే వాల్యూ ఒక్కటే వచ్చింది మనకి. ఓకే, అర్థమైందా? ఇదే మన ఈక్వేషన్. నోడండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 9.d లోని సెక్షన్ 1 లోని 6th క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ డ్రా పర్పెండిక్యులర్ టు ద లైన్ x/4 plus y/6 equal to 1 through the point where it means the y axis. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ గమనిస్తే మనకి ఏంటి, ఇంటర్సెప్ట్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది డ్రా పర్పెండిక్యులర్ టు ద లైన్ x/4 plus y/6 equal to 1. ఓకే, మనకి ఇక్కడ ఒక లైన్ అనేది ఉంది. ఓకే, ఒక లైన్ అనేది ఉంది. ఆ లైన్ వచ్చేసి మనకి ఈక్వేషన్ రూపం లేకుండా ఇంటర్సెప్ట్ ఫామ్ లో ఇవ్వడం జరిగింది. అంటే x/4 ప్లస్ y/6 ఈక్వల్ టు 1 అని. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పాయింట్ ఏమవుతుందండి, మనకి ఏమని మాట్లాడుకున్నాం చాలా సార్లు, a, 0. మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంది, x/y ప్లస్ y/b ఈక్వల్ టు 1 అని. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి, 4. అంటే ఈ పాయింట్స్ అనేది, ఈ లైన్ యొక్క పాయింట్స్ వచ్చేసి 4, 0. ఎందుకు? ఇక్కడ x యాక్సిస్ కాడ మాత్రమే టచ్ అవుతుంది. మరి ఇక్కడ ఈ పాయింట్ ఏమవుతుంది, ఇక్కడ b వాల్యూ ఎంత, 6. అంటే ఏంటి దానికి అర్థము, 0, 6. అంటే y యాక్సిస్ కాడ మాత్రమే మీట్ అవుతుంది, అంటే 0, 6. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత అండి మనకి, 4.
ఇక్కడ డిస్టెన్స్ ఎంత 6 కదా. ఓకే క్లియర్. ఇక్కడ చూడండి వీడికైతే త్రూ ద పాయింట్ వేర్ ఇట్ మీన్స్ y యాక్సిస్ మనకి ఇక్కడ ఇంకో లైన్ అనేది వెళ్తుంది. ఓకే ఇంకొక లైన్ అనేది వెళ్తుంది. మరి ఇక్కడ పర్పెండిక్యులర్ చేస్తుంది మనకి చూడండి. త్రూ ద పాయింట్ వేర్ మీన్స్ అంటే ఇక్కడ ఒక పాయింట్ అనేది ఇక చూడండి ఈ రెండు ఉండే కదా పాయింట్స్, ఆ రెండు పాయింట్స్ లో y యాక్సిస్ మీద ఉన్న పాయింట్ ఒక లైన్ అనేది పాస్ అవుతుంది. ఆ లైన్ ఒక ఈక్వేషన్ మనం కనుక్కోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. అంటే ఈ లైన్ కూడా పాయింట్ ఏది 0,6, ఈ లైన్ పాయింట్స్ ఏంది 4,0 0,6 అనమాట. ఓకే ఓకే పర్పెండిక్యులర్ లో ఉన్నప్పుడు మనం ఈక్వేషన్ ఏంటంటే అంటే మనం ఒక ఈక్వేషన్ తెలిసింది ఒక లైన్ ఈక్వేషన్, కానీ ఇంకొక ఈక్వేషన్ తెలియాలి మనకి పర్పెండిక్యులర్ లో ఉన్నప్పుడు bx - x1 - a y - y1 ఇలాంటి ప్రాబ్లం మనం ఒకసారి కూడా చేసాం. అర్థమైంది కదండి. ఇక్కడ మనకి ఏం లేదు, సింపుల్ గా ఆ పాయింట్స్ అనేవి వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ తో ఒక లైన్ గీస్తాం, దానికి ఇంకొక లైన్ అనేది y యాక్సిస్ మీద మాత్రమే మీట్ అవుతుంది. ఆ లైన్ ఆ y యాక్సిస్ కాడ 0.6 అనమాట. ఓకే సొల్యూషన్ గివెన్ ద లైన్ ఏమి ఇవ్వడం x/4 + y/6 = 1. ఈ లైన్ పూర్తి ఈక్వేషన్ కనుక్కుందాం. మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ లో ఇచ్చారు కదా. ఓకే ఏమవుతుంది మనకి ఇక్కడ చూడండి ఎల్సిఎం ఎంత 6 4 జా 24 క్రాస్ మల్టిప్లికేషన్ 6 × x 6x + 4 × y 4y = 1. 24 ఏం చేస్తుంది డివైడ్, అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్ 6x + 4y = 1 × 24 24. ఇది ఈక్వేషన్ నంబర్ 1 అనుకుందాం. ఓకే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్ అనుకోవాలంటే అంటే ఈ లైన్ కి పర్పెండిక్యులర్ ఉంటే 90 degrees ఎక్కడ మీట్ అవుతుంది 0,6 కాడ మీట్ అవుతుంది కదా. మరి ఆ లైన్ కి పర్పెండిక్యులర్ గా అనుకోవాలంటే ఈక్వేషన్ ఇది అన్నమాట. ఏంది బి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. మనం ఒక లైన్ అనుకున్నాం, ఇది ఏ బి అనుకున్నాం. ఈ లైన్ ఇది వచ్చేసి PQ అనుకున్నాం. ఈ లైన్ వచ్చేసి PQ. ఫార్ములా ఏంటంటే మనకి అక్కడ పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు b ఇంటూ x - x1 - a y - y1 = 0. అవును ఇక్కడ b ఏది a ఏది x ఏది x1 ఏది అంటే ఇగో ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి ax + by కదా = c అనేది. ఓకే పర్లేదు. మనకి ఇక్కడ చూడండి x1 y1 అంటే ఏ పాయింట్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది మనకి 0,6 కాడ ఇంటర్సెక్ట్ అవుతుంది. దాన్ని మనం o అనుకుందాం. o = 0,6 ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇది x1 y1. ఓకే సబ్స్టిట్యూషన్ చేయండి సింపుల్ గా. b వాల్యూ ఎంత ఇక్కడ మనకి 4 కదా 4 ఇంటూ x అలాగే ఉంటుంది ఈక్వేషన్ x అది x1 ఎంత 0 మైనస్ ఏ వాల్యూ ఎంత ఇక్కడ 6 ఇంటూ y అలాగే ఉంటుంది y1 వాల్యూ ఎంత 6 = 0. ఓకే ఇంటూ చేయండి ప్రతి ఒక్క దాంతో 4 × x 4x మైనస్ 4 0 జా 0 మైనస్ 6 × y 6y మైనస్ మైనస్ ప్లస్ 6 6 జా 36 = 0. మనకి ఈక్వేషన్ ఎలా ఉండాలండి ax + by + c = 0 ఫార్ములా కదా. అంటే ఫస్ట్ x తర్వాత y తర్వాత నంబరు అంటే +36 = 0. అంటే ఈ లైన్ కి పర్పెండిక్యులర్ ఉన్న లైన్ మీట్ ఎక్కడ 0.6 పాయింట్ మీద 4x - 6y + 36. ఇంకా అది మనకి ఏదైనా టేబుల్ లో కామన్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూద్దాం 2 టేబుల్ కామన్ చేద్దాం. 2 టేబుల్ కామన్ ఇస్తే 4 ఎన్ని టైమ్స్ అవుతుంది 2 టేబుల్ లో 2 టైమ్స్ అవుతుంది 2x మైనస్ 6 ఎన్ని టైమ్స్ అవుతుంది 2 టేబుల్ లో 3 టైమ్స్ అవుతుంది 3y. ఓకే ప్లస్ కాబట్టి ప్లస్ 36 ఎన్ని టైమ్స్ అవుతుంది 2 టేబుల్ లో 18 టైమ్స్ అవుతుంది = 0. ఇక్కడ 2 ఏం చేస్తుంది మల్టిప్లికేషన్ అవతల పోతే 0/anything వాల్యూ 0. అంటే మనకి మిగిలిన ఈక్వేషన్ ఏంది 2x - 3y + 18 = 0. ఇదే మన ఫైనల్ ఆన్సర్ అన్నమాట. అంటే ఈ లైన్ కి పర్పెండిక్యులర్ ఉన్న లైన్ ఈక్వేషన్ వచ్చేసి 2x - 3y + 18. ఓకే ఇక్కడ కామన్ చేయకుండా రాసానండి. ఓకే స్టూడెంట్స్ నో డౌట్. 7th question. Find the length of the perpendicular from the point 3, 4 to the straight line 3x - 4y + 10 = 0. చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఏది 3, 4 కి ఇంకొక లైన్ అనేది ఉంది. ఆ లైన్ ఈక్వేషన్ వచ్చేసి 3x - 4y + 10 = 0. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ అంటే ఈ పాయింట్ నుంచి ఫ్రమ్ పాయింట్ 3, 4
టు ద స్ట్రైట్ లైన్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ లైన్ కు ఉన్న మధ్య దూరం కనుక్కోండి అని చెప్పడం జరుగుతుంది. మనం చాలా సార్లు చేస్తాం. చెప్పాను నేను ఇక్కడ చాలా సార్లు. ఒక పాయింట్ కి ఒక లైన్ కి ఇక్కడ ఈక్వేషన్ ఇక్కడ పాయింట్ ఉందంటే ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ కనుక్కోవాలి. ఒక ఫార్ములా ఏంటి మనకి ax1 + by1 + c √a² + b² అన్నమాట. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ నుంచి కొంచెం దూరంలో ఇంకొక లైన్ ఉంది. ఏది 3x - 4y + 10 = 0 అనమాట. అంటే ఆ పాయింట్ నుంచి ఈక్వేషన్ మధ్య ఉన్న దూరం కనుక్కోవాలి. ఇక్కడ పర్పెండిక్యులర్ ఎందుకు వాడడం జరిగిందంటే ఈ పాయింట్ నుంచి ఈ లైన్ కి ఎప్పటికైనా సరే పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇప్పుడు డిస్టెన్స్ కావాలి అంటే ఈ ఈక్వేషన్ నుంచి పాయింట్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది కావాలి. మనకి ఫార్ములా తెలుసు. perpendicular distance from the 3, 4 to the 3x - 4y + 10 = 0 is forming the distance d modulus a. ఇక్కడ చూడండి ఇది a x b y ఇక్కడ మైనస్ b ఉంది కాబట్టి ప్లస్ c. ఇది x1 ఇది y1. ఓకే అప్లై చేయండి. మోడ్యులస్ a వాల్యూ ఎంత 3 x1 ఎంత 3 ప్లస్ b వాల్యూ ఎంత -4 ఉంది కాబట్టి -4 ఆ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది ఇంటూ y1 వాల్యూ ఎంత 4 ప్లస్ c వాల్యూ ఎంత 10 బై √a². a అంటే ఎంత 3² ప్లస్ b ఎంత -4² ఓకే మోడ్యులస్ అంటే మనకి అందులో ఏమవుతుంది పాజిటివ్ నంబర్ కూడా నెగిటివ్ అవుతుంది. ఓకే నెగిటివ్ నంబర్ పాజిటివ్ అవుతుంది. ఓకే సరే 3 3 जा 9 -4 4 जा 16 ప్లస్ 10 బై √3² అంటే 9 4² అంటే 16 మోడ్యులస్. ఇక్కడ చూడండి ఇది రెండు కలుపుదాం ప్లస్ లో ఉండే కాబట్టి d = 10 ఒక 9 19 -16 బై √16 ఒక 9 ఎంత 25. ఓకే d = 19 లో కల్లా 16 పోతే 3 బై మోడ్యులస్ ఉన్న ఒకటే లేకున్నా ఒకటే √25 వాల్యూ ఎంత 5 అంటే డిస్టెన్స్ వచ్చేసి మనకి 3/5 అంటే ఆన్సర్. అంటే ఈ పాయింట్ నుంచి ఈ లైన్ ఇక్కడ ఉన్న ఈక్వేషన్ లైన్ కి మొత్తం ఎంత దూరం ఉంది 3/4 డిస్టెన్స్ అనేది ఉందన్నమాట. ఓకే యూనిట్స్ అని రాసినా పర్లేదు. అంటే ఇంకా ఆన్సర్ అయిపోయింది. ఓకే 3/5. ఓకే నో డౌట్. ఓకే ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ 9.d లోని సెక్షన్ 1 లోని 8th క్వశ్చన్ అన్నమాట. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. మనకి రెండు ప్యారలల్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రెండింటి మధ్యలో ఉన్న దూరం అంటే మనం డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. చూడండి ఇది గ్రాఫ్ ఉంది అనుకోండి, ఇది ఒక ప్యారలల్ లైన్ ఇది ఒక ప్యారలల్ లైన్ ఉంది అనుకోండి. గ్రాఫ్ మీద ఈ రెండింటి మధ్య ఉన్న దూరం అనేది కనుక్కోవాలి. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈ ఈక్వేషన్స్ అంటే ఈ ప్యారలల్ ఈక్వేషన్ ax + by + c ax + by + c ఈ ax b అనేటివి సేమ్ ఉంటాయి. ఎందుకు సేమ్ ఉంటాయి అన్న ఎందుకంటే ఖచ్చితంగా a b అనేటివి మనకి స్లోప్ ను చూపిస్తాయి. c అనేది మాత్రమే ఆ పొజిషన్ అనేది చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పటికన్నా. అందుకే ప్యారలల్ అవ్వాలి అంటే మనకి రెండు లైన్స్ ప్యారలల్ అవ్వాలి అంటే మనకి ఖచ్చితంగా ఆ రెండు లైన్స్ ఏ బి వాల్యూస్ సేమ్ ఉండాలి. అలా సేమ్ ఉంటేనే అది ప్యారలల్ లో ఉండాలి అని అర్థం, లేకుంటే లేదు అని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. మరి అలా ప్యారలల్ లో ఉన్నప్పుడు డిస్టెన్స్ అంటే ఈ లైన్ కి ఈ మధ్య ఉన్న దూరం కనుక్కోవడానికి ఫార్ములా మనం చేసాం చాలా సార్లు కూడా. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ax1 + by1 + c1 = 0 ax2 + by2 + c2 = 0 is డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా (c1 - c2 √a² + b²). a b అనేటివి సేమ్ ఉంటాయి. c1 c2 అంటే రెండు ఈక్వేషన్ లో ప్యారలల్ ఉంటాయని చెప్పినప్పుడు ఇందులో a వాల్యూ ఇందులో b వాల్యూ సేమ్ ఉంటాయి. ఈ రెండిట్లో మాత్రమే సి అనేది మాత్రమే మనకి చేంజ్ అవుతాయి. అదే చెప్తున్నాను. ఏబి అనేటివి స్లోప్ ను సూచిస్తాయి. ఆ స్లోప్స్ ఈక్వల్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది కాబట్టి వాటి స్లోప్స్ అనేటివి ఈక్వల్ ఉంటాయి. అలాగే సి అనేటివి డిఫరెంట్ గా ఉంటాయి ఎందుకంటే అవి పొజిషన్ చూపిస్తాయి కాబట్టి. అందుకు మనకి ఆ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఇది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. మనం చెక్ చేసుకోవాలి అవి ప్యారలల్ లైన్సా కావాలి. ప్యారలల్ అవ్వాలంటే ఏంటి దానికి అర్థం ఏ వాల్యూ సేమ్ ఉండాలి, బి వాల్యూ సేమ్ ఉండాలి. అలా ఉన్నప్పుడే అవి ప్యారలల్ గా ఉన్నాయి అని అర్థం.
ఓకే 3x -4 మరి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కుందాం. ఓకే డయాగ్రామ్ ఇక్కడ చూడండి, మనం దీన్ని నంబర్ 1 అనుకున్నాం కాబట్టి నంబర్ 1, ఇది నంబర్ 2. ఓకే ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్న దూరాన్ని కనుక్కోవాలి మనం. గివెన్ ద లైన్స్ 3x -4y ఇక్కడ -12 కదా, +12 కదా అంటే ఇవతలకు వస్తే -12 ఈక్వల్ టు 1. ఇది 3x -4 ఇది +7 కదండి, ఇవతలకు వస్తే -7 ఈక్వేషన్ నంబర్ 2. మరి రెండింటి మధ్యల డిస్టెన్స్ కదా 1 and 2. ఫార్ములా ఏంది మనకి చూడండి, మాడ్యులస్ ఇది ax by ఇది ప్లస్ -c1 అనమాట. ఇది ax by -c2 అనమాట. అంటే ఇది c2 వాల్యూ, ఇది c1 వాల్యూ. అప్పుడు ఏంటి c1 వాల్యూ ఎంత ఉంది -12. ఎందుకంటే మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డినోట్ చేయాలి. ఇక్కడ ఫార్ములా మైనస్ కాబట్టి ఫార్ములా మైనస్ అప్లై చేద్దాం. c2 వాల్యూ ఎంత ఉంది -7. ఓకే బై మాడ్యులస్ బై రూట్ ఏ వాల్యూ, ఇక్కడ ఏ వాల్యూ ఇక్కడ బి వాల్యూ సేమ్ ఉండే. అంటే ఏ వాల్యూ ఎంత 3² ప్లస్ బి వాల్యూ ఎంత -4² ఓకే ఇక్కడ మాడ్యులస్ మైనస్ ప్లస్ -12 ప్లస్ 7 మాడ్యులస్ బై రూట్ 3² అంటే 9 ప్లస్ 4² అంటే 16. ఎందుకంటే మైనస్ ఉన్నప్పుడు మనకి అది స్క్వేర్ కాబట్టి ప్లస్ అయిపోతుంది. మాడ్యులస్ ఇక్కడ బిగ్ సింబల్ మైనస్ కాబట్టి మైనస్. ఓకే ఈ రెండింటికే చూడండి అంత మాడ్యులస్ కాదు, ఈ న్యూమరేటర్ మాత్రమే మాడ్యులస్. 7 లో ఇక్కడ చూడండి 12 లో కల్లా 7 పోతే 5. ఓకే మాడ్యులస్ బై ఇక్కడ ఈ రెండు కలపండి రూట్ 16 ఒక 9 25. ఇక్కడ మాడ్యులస్ అంటే ఏంది, నెగిటివ్ నంబర్ కూడా మనకి ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఈ -5 అనేది 5 అవుతుంది. రూట్ 5 వాల్యూ 5, రూట్ 25 వాల్యూ 5 క్యాన్సల్, ఆన్సర్ 1. అంటే ఈ రెండింటి మధ్యలో 1 యూనిట్ డిస్టెన్స్ అనేది మనకు ఉందన్నమాట. ఇంకంతే అయిపోయింది 1 యూనిట్ ఇంకంతే. మరి ఇప్పుడు ఓకే రెండోది చూడండి, ఇక్కడ మళ్ళీ రెండోది 5x -3y -4 ఈక్వల్ టు 0 అండ్ 10x -6y -9 ఈక్వల్ టు 0. కానీ దీన్ని మనము ప్యారలల్ గా డిస్టెన్స్ అనేది కనుక్కోలేం. ఎందుకు ఇక్కడ చూడండి, నేనేం చెప్పాను, ఏ వాల్యూ బి వాల్యూ ఖచ్చితంగా సేమ్ ఉండాలి. ఇక్కడ ఏ వాల్యూ ఏ వాల్యూ, ఇక్కడ బి వాల్యూ డిఫికల్ట్ గా ఉండే. మరి ప్యారలల్ లైన్సా కాదు, కానీ మనం ఏం చేయాలా ప్యారలల్ చేంజ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు అలా. ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ చూడండి 10x ఇక్కడ -6 ఫస్ట్ వీటిని అవుటర్ పంపిద్దాం. ఓకే ఈక్వేషన్స్ ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1 ఏముంది 5x -3y ఈక్వల్ టు -4 కదా, ఇంతకు వస్తే +4. ఇది ఈక్వేషన్ నంబర్ 1 కదా. ఇది ఈక్వేషన్ ఇలాగనే రాయండి, ఒక తర్వాత మాట్లాడదాం దీన్ని. ఇది కూడా అండ్ ఈక్వేషన్ 2 ఏముంది 10x -6y -9 అవతల పోతే +9 ఈక్వల్ టు 9. ఓకే ఇది నంబర్ 1, ఇది వద్దు, ఇది నంబర్ 2 అనుకుందాం. ఇక్కడ నంబర్ 1 చూస్తే మనం నంబర్ 2 కి సమానం చేసుకున్నాం. అంటే ఇంటూ 2 చేద్దాం. ఇక్కడ ఒక్కటి ఇంటూ 2 చేద్దాం. ఇంటూ 2 చేస్తే ఏమొస్తుంది 5 2 10 2 3 6 అనమాట. కాబట్టి ఇంటూ చేద్దాం. మళ్ళీ ఇక్కడ ఇంటూ చేసామంటే ఇక్కడ కూడా ఇంటూ 2 చేయాలి, అంటే 8 వస్తుంది. అర్థమైందా, మనం ఇక్కడ ఏదైతే మల్టిప్లికేషన్ చేస్తామో అవతల కూడా మల్టిప్లికేషన్ చేయాలి. నా లేకుంటే ఇది 1 అనుకుందాం అండి. అబ్బా ఓకే ఎందుకు పంచేది 1 మల్టిప్లై 2 అనమాట. ఓకే 2 తో ఎందుకు 2 తో చేస్తున్నట్టే 10 ఇక్కడ చూడండి 5 2 10 3 2 9. ఇంకా ఇది ఎంత రాదు మనకు సంబంధం లేదు. సి ఎలాగైనా రాదు మనకు సంబంధం లేదు. కానీ ఏది మాత్రమే ఏ బి సేమ్ రావాలి ఎప్పుడు ప్యారలల్ గా ఉన్నప్పుడు. ఓకే ఈక్వేషన్ 1 ని ఇంటూ 2 చేద్దాం. ఈక్వేషన్ 1 ని ఇంటూ 2 2 5 10 x -1 -2 3 6y ఈక్వల్ టు 2 4 8. ఓకే ఇది నంబర్ 1 ఇది నంబర్ 3 అనుకుందాం లేండి. ఓకే మనకి ఇప్పుడు ఏవండి ప్యారలల్ లైన్స్, ఈ రెండు ప్యారలల్ లైన్స్ ఇప్పుడు. ఓకే ఆ నంబర్ 1 ఈక్వేషన్ మనం ఏం చేసాం చేంజ్ చేసుకున్నాం అనమాట. ఏ దాని ప్రకారం రెండో దాని ప్రకారంగా చేంజ్ చేసుకున్నాం. ఎందుకు ప్యారలల్ అవ్వాలంటే ఏ వాల్యూ బి వాల్యూ సేమ్ ఉండాలి. ఇప్పుడు చూడండి గ్రాఫ్ ఈ లైన్ ఓకే ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి. ఇది నంబర్ 2 ఇది నంబర్ 3. మరి ఈ రెండింటి మధ్యలో ఉన్న దూరం అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో ఉన్న దూరాన్ని కనుక్కోవాలంటే ఫార్ములా ఏది మనకి ఇది. ఎందుకు కనుక్కుంటాం ఏ బి వాల్యూస్ సేమ్ ఉండాలి, ఏ బి వాల్యూస్ సేమ్ ఉండాలి, సి వాల్యూస్ డిఫికల్ట్ గానే ఉండాలి. ఎందుకంటే సి అనేది పొజిషన్ చూపిస్తుంది, ఏ బి అనేటివి మనకి స్లోప్ చూపిస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే డిస్టెన్స్ బిట్వీన్ 2 and 3. ఓకే మన ఇష్టం ఏమన్నా అనుకోవచ్చునండి ప్రాబ్లమ్స్ 2 and 3. ఓకే లేకుంటే
3 4 అనుకుందాం, ఎందుకంటే ఇక్కడ మనము ఆల్రెడీ వాడేసాం కాబట్టి 3 and 4 దీన్ని తీసేసేయండి. 3 and 4 ఓకే. ఇక్కడ వాడినాం కదా 1 2, ఇక్కడ 3 4 మాట్లాడదాం. మాడ్యులస్ C1 మైనస్ C2 బై రూట్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. ఇక్కడ ఫార్ములా డిస్టెన్స్ కావాలంటే మనకి రెండు ప్యారల్ లైన్స్ మధ్యలో, కాబట్టి ఇక్కడ చూడండి ఇది ABC1 ABC2 ఓకే. ఇవి యూతలకు వస్తే మైనస్ అవుతాయి కాబట్టి మాడ్యులస్ చూడండి ఇక్కడ C1 యూతలకు వస్తే -9, ఇక్కడ ఫార్ములా మైనస్ C2 వాల్యూ +8 యూతలకు వస్తే -8 కదా. చూడండి ఇది ఫార్ములా మైనస్, ఇది C1 వాల్యూ, ఇది C2 వాల్యూ, యూతలకు వస్తే మైనస్ అవుతాయి ఓకే. బై రూట్ A స్క్వేర్ అంటే ఎంత మనకి 10 స్క్వేర్ ఓకే, ప్లస్ B వాల్యూ ఎంత 6 -6 ఉంది కాబట్టి -6 స్క్వేర్. అన్ని క్యాలిక్యులేషన్ చేయండి. మైనస్ మైనస్ ప్లస్ -9 ప్లస్ 8 మాడ్యులస్ బై రూట్ 10 స్క్వేర్ అంటే అంత ఆన్సర్ 100 కదా, 100 ఓకే. 100 ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 ఓకే. ఇక్కడ బిగ్ సింబల్ ఏముందండి మనకి మైనస్ కాబట్టి -9 లో కల్లా 8 పోతే 1 మాడ్యులస్ బై ఇక్కడ ఏమొస్తుంది రూట్ మైనస్ నంబర్ ఉంది అనుకో, మాడ్యులస్ ఏమవుతుందంటే ప్లస్ బై రూట్ 136. దీన్ని ఇంకా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, మీరు ఇంతవరకు రాసినా పర్లేదు. ఇక్కడ ఒకటే ప్యారల్ లేనందుకు ఈ ఈక్వేషన్ ని మల్టిప్లికేషన్ 2 తో చేసినాం, రెండో ఈక్వేషన్ కి సమానమైంది. అలా రెండు సమానం ఏ వాల్యూ బి వాల్యూ సమానమైనప్పుడే మనం ఈక్వేషన్ ప్యారల్ గా ప్రూవ్ అవుతాయి, అప్పుడు డిస్టెన్స్ కనుక్కోగలం. కానీ డైరెక్ట్ పోయినామంటే డిస్టెన్స్ కుదరదు, అది గుర్తుపెట్టుకోండి ఓకే స్టూడెంట్స్. నోట్ 9th problem. Find the value of the k if the straight line y minus 3kx plus 4 equal to 0 and 2k minus 1 into x minus 8k minus 1 into y minus 6 equal to 0 or perpendicular. ఇక్కడ చూడండి ఫైండ్ ద k వాల్యూ కనుక్కోవాలి. కనుక్కునే ముందర మనకి ఒక కండిషన్ చెప్పడం జరుగుతుంది. ఈ రెండు ఇదొక ఈక్వేషన్ ఇదొక ఈక్వేషన్ అంటే ఏంది, రెండు లైన్లు. ఆ రెండు లైన్స్ మనకు పర్పెండిక్యులర్ చేస్తుంది అంటే 90 degrees లో ఉన్నాయి. అలాగైతే మరి ఇప్పుడు వాటిని బేస్ చేసుకుని మరి ఇందులో ఉన్న k వాల్యూ కనుక్కోండి అని చెప్పడం జరుగుతుంది. మనం దానికంటే ముందరగా మనకు ఒక విషయం తెలియాలి. ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది ఓకే పర్లేదు. మనము ఇక్కడ చూడండి ఫస్ట్ ఈక్వేషన్ చేంజ్ చేద్దాం. సొల్యూషన్ గివెన్ దా ఇక్కడ ఏం లేదబ్బా, రెండు లైన్స్ పర్పెండిక్యులర్ ఉంది అంటే 90 degrees చేస్తుంది. ఆ రెండు లైన్స్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. అలాగైతే ఈ ఈక్వేషన్ లో ఉన్న k వాల్యూ కనుక్కోండి అని చెప్పడం జరుగుతుంది మనకి. గివెన్ ద ఈక్వేషన్స్ y minus 3kx plus 4 equal to 0. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఈక్వేషన్ రూపంలో లేదు. అంటే ఫస్ట్ మనకి ఎలా ఉండాలండి, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉండాలి. ఇక్కడ y ఉంది, x పక్కన -3k ఉంది, ఇక్కడ +4 ఉంది. కాబట్టి మనం దీన్ని ఈక్వేషన్ రూపంలో రాసుకుందాం. ఫస్ట్ ఏముండాలా, x కోఎఫిషియంట్ ఉండాలి. x కోఎఫిషియంట్ అంటే ఏ వాల్యూ ఉండాలి. x పక్కన ఏముంది -3k ఉంది అంటే -3k x ఫస్ట్ ఇది ఉండాలి. తర్వాత ఏముండాలి, ఇది +y కదా, +y తర్వాత +4 ఈక్వల్ టు 0. నేను చాలా సార్లు చెప్పాను ఫస్ట్ మైనస్ అనేది ఉండకూడదు మనకి ఈక్వేషన్ లో ఎప్పటికన్నా. కాబట్టి మైనస్ తో ఇంటూ చేద్దాం. అంటే మైనస్ తో ఇంటూ చేస్తే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 3kx మైనస్ తో ఇంటూ చేస్తే మైనస్ ఇంటూ ప్లస్ -y మైనస్ ప్లస్ ఇన్ -4 ఈక్వల్ టు 0. ఓకే క్లియర్. ఇది ఈక్వేషన్ 1 అన్నమాట. అండ్ given and 2k minus 1 x minus 8k minus into y minus 6 equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ మనకి ఏం చెప్పడం జరుగుతుందంటే మనకి ఆ రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. పర్పెండిక్యులర్ అంటే ఏంటి, 90 degrees చేస్తున్నాయి. మరి ఈ కండిషన్ బేస్ చేసుకొని కనుక్కున్నాం. ఇక్కడ కండిషన్ అంటే ఏంటి, మనకి స్లోప్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ m1 into m2 ఈక్వల్ టు -1 అనమాట. ఆ కండిషన్ మీద బేస్ చేసుకొని k వాల్యూ అనుకున్నాం. ఇక్కడ m అంటే ఏంటంటే మనకి స్లోప్, అంటే ఈ రెండు వాటికి స్లోప్ అనేవి కనుక్కున్నాం. స్లోప్ కనుక్కొని ఈక్వేషన్ లో ఉన్నప్పుడు ఇలా ఈక్వేషన్ లో ఉన్నప్పుడు స్లోప్ కనుక్కొని ఏంటి మనకి ఫార్ములా -b/a. అదే చెప్పాను ఇందాక, మనకి ఏ వాల్యూ బి వాల్యూ స్లోప్ చూపిస్తాయి, సి మాత్రము పొజిషన్ చూపిస్తుంది అని. అందుకే మనకి -a/b అనమాట స్లోప్ కనుక్కోనిక. ఓకే, స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 స్లోప్ కనుక్కుందామా. ఈక్వేషన్ 1 స్లోప్ అంటే ఇది కూడా మనకి ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 స్లోప్ అంటే ఏంటి, -a/b కదా. -a/b ఈక్వల్ టు
మైనస్ ఏ వాల్యూ అంటే ఏంటంటే ఎక్స్ పక్కన ఉంది, ఎక్స్ పక్కన ఏముంది 3k, కాబట్టి 3k బై బి వాల్యూ ఏముందండి ఇక్కడ -1 అనమాట. అంటే y పక్కన ఉన్న ప్రతి ఒక్కటి బి వాల్యూ, అంటే y పక్కన ఏముంది ఇక్కడ ఏ లేదు బి వాల్యూ, యాక్చువల్ గా 1 ఉన్నట్టు 1 -1. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సల్, డినామినేటర్ 1 ఉన్న ఒకటే లేకుండా ఒకటే కాబట్టి 3k అంటే m1 ఈక్వల్ టు 3k. స్లోప్ వచ్చేసింది ఫస్ట్ లైన్. ఓకే, ఫస్ట్ లైన్ ఇది L1, ఆ L1 స్లోప్ వచ్చేసి 3k అనమాట m1. ఓకే, మరి ఇప్పుడు ఈ ఈక్వేషన్ కూడా కనుక్కుందాం. ఓకే, స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 2 కనుక m1 అంటే మైనస్ a బై b ఈక్వేషన్ లో ఉన్నప్పుడు. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ చూడండి ax మైనస్ by -6 అనమాట, అంటే c వాల్యూ. ఓకే, అంటే ఫార్ములా మైనస్ ఏ వాల్యూ అంటే ఏంటంటే ax పక్కన ఉన్నది, x పక్కన ఏముంది 2k -1 కదా, బై b వాల్యూ అంటే ఏంటంటే మైనస్ ఇది y పక్కన మొత్తం ఉన్నది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి -8k -1. ఈ మైనస్ క్యాన్సిల్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది 2k -1 బై 8k -1 అంటే దీని స్లోప్ m2 ఈక్వల్ టు స్లోప్ ఏమొచ్చింది 2k -1 బై 8k -1 అనమాట m2 స్లోప్. అంటే L2 స్లోప్ వచ్చేసి 2k -1 బై 8k -1. ఇప్పుడు చూడండి, ఓకే, ఈ రెండు ఇక్కడ కూడా k వాల్యూస్ ఉండేవి. మనకు ఒక కండిషన్ తెలిసింది, స్లోప్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్ అంటే ఈ రెండు పర్పెండిక్యులర్ ఉండే కాబట్టి మనం ఈ స్లోప్ ఉపయోగిస్తాం, ఈ ప్రాబ్లం అనేది ఉపయోగిస్తాం. లేకపోతే వేరే విధంగా చేస్తాం. ఎందుకు ఉపయోగించాలంటే ఇగో ఇందుకోసమే మనకు పర్పెండిక్యులర్ అని చెప్పడం జరిగింది. అంటే ఈ రెండు లైన్స్ 90 డిగ్రీస్ చేస్తున్నాయి కాబట్టి ఈ కండిషన్ మీద పోతాం. ఆ కండిషన్ ఇక్కడ m1 m2 ఉంది. m1 m2 అంటే స్లోపులు అనమాట. ఈక్వేషన్ ఉన్నప్పుడు స్లోపులు కనుక్కోనిక ఈ విధంగా చేస్తాం. ఏది -a బై b, ఈ ఈక్వేషన్ కి -a బై b తీసినాం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి. తర్వాత ఇప్పుడు స్లోప్ మనకు కనుక్కోవాల్సింది ఏంటి బెన్లో లేదా k వాల్యూ, స్లోప్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఓకే, ఓకే, ఈక్వేషన్ 1 కి సంబంధించి స్లోప్ ఎంత ఉందండి? ఈక్వేషన్ 1 అంటే m1 ఎంత మనకి 3k. ఓకే, ఇక్కడ చూడండి m1 ఇంటూ m2. నేను ఇది ఇంట్రొడక్షన్ లో ప్రూవ్ చేయడం జరిగింది ఎందుకు m1 ఇంటూ m2 అని. ఓకే, m1 ఇంటూ m2 వాల్యూ ఎంత ఉందండి 2k -1 బై 8k -1 ఈక్వల్ టు ఎంతకు సమానం -1 కి కదా. ఓకే, ఇంటూ చేయండి ప్రతి ఒక్క దాంతో మనకి. ఇగో ఇంటూ చేయండి, ఉంది కదా న్యూమరేటర్ తో ఇంటూ చేయండి. 2 3 जा 6 k into k square minus what minus 3k into 1 3k by 8k minus 1 equal to -1. చూడండి న్యూమరేటర్ లో ఉన్న 3k తో ఇది ఇంటూ చేసిన 3k into 2k ఏమవుతుంది 6 2 3 जा 6 k into k square minus what minus 3k into 1 3k by ఉంది కాబట్టి by ఇంకా డినామినేటర్ ఏం మిగిలిందో అది రాసేసాను. ఇదంతా మనకి ఏం చేస్తుందంటే డివైడ్, అవతలకి వెళ్తే మల్టిప్లికేషన్. కాబట్టి 6k - 3k ఈక్వల్ టు -1 ఇంటూ 8k -1. ఓకే, ఇదంతా డివైడ్ చేస్తుంది, అవతలకి వెళ్తే మల్టిప్లికేషన్. ఓకే, 6k స్క్వేర్ -3k ఈక్వల్ టు ఇక్కడ -1 తో ఇంటూ చేయండి. -1 ఇంటూ 8k -8k. ఓకే, మైనస్ ఏమవుతుందంటే ప్లస్ 1 1 जा 1 అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఇంకా స్క్వేర్ వచ్చిందంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో చేంజ్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం ఉండాలంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేంజ్ అవ్వాలంటే ax² + bx + by + c ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉండాలి. ఓకే, ax² + bx + c ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉండాలి. కాబట్టి ఫస్ట్ స్క్వేర్ ఓకే ఉంది. ఓకే, అలాగే ఉండనిద్దాం ఇంకా దాన్ని ఏం చేయకుండా. 6k స్క్వేర్ తర్వాత ఎలా ఉండాలి dx ఉండాలి, అంటే పక్కన ఒక పవర్ లేకుండా ఉన్నట్టు -3k -8k యూతలకు వస్తే +8k ఇంకా +1 కదా యూతలకు వస్తే -1 ఇంకా అవతల ఏముండవు ఒకటి 0. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూద్దాం. 6k స్క్వేర్ ఇక్కడ బిగ్ సిమ్మల్ ఏంది రెండు దాంట్లో ప్లస్ కాబట్టి ప్లస్
8 లో కల్లా 3 పోతే 5k -1 = 0. చూడండి 6k² ఈ రెండు దాంట్లో బిగ్ సింబల్ ఏంది ప్లస్, అంటే 8 లో కల్లా 3 తీస్తే 5k, ఇంకా -1 అలాగే ఉంది. -1 ఎక్కడ నుంచి వచ్చింది +1, యూతలకు వస్తే -1. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్యాక్టరైజేషన్ ఉపయోగిద్దాం. ఓకే, ఇది మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సింపుల్ గా మనకి ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఇంటూ చేయండి. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఇంటూ చేస్తే 6, 6 1 జా 6. ఓకే, 6 1 జా 6. మరి 6 లో నుంచి 1 తీసేస్తే ఏమొస్తుంది 5, అంటే +5. ఓకే, సరిపోతుంది. కాబట్టి 6k² + 6k - k -1 = 0. చూడండి ఇక్కడ 6k లోపల ఒక k పోతే మళ్ళీ +5k, అంటే పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ అవుతుందంటే +5. ఓకే, సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ రెండు దాంట్లో మనం ఇక్కడ 6 కామన్ చేద్దాం. 6k కామన్ చేద్దాం. 6k కామన్ తీస్తే ఇక్కడ చూడండి 6 బయట తీసాను. k² అంటే 2k ఉన్నట్టు, అందులో నుంచి ఒకటి తీసేసాను కాబట్టి 1k ఉంటుంది. ఇక్కడ 6k బయట తీసాను కాబట్టి ప్లస్ ఇంకా 1 ఉంటుంది. 6k బయట తీసాను, ఇక్కడ -1 కామన్ తీద్దాం. -1 కామన్ తీస్తే k, తర్వాత మైనస్ ఏమవుతుందండి ప్లస్, ఇంకా 1 అలాగనే ఉంటుంది = 0. చూడండి ఇక్కడ సేమ్ వచ్చిందంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్, లేదంటే తప్పు. ఓకే, ఇప్పుడు బ్రాకెట్ పక్కన ఉండేటువంటి ఒక పక్కకి నంబర్లన్నీ ఒక పక్కకి 6k -1 = 0 ఒకసారి, k + 1 = 0 ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి -1 అవతల పోతే +1 6k = 1, k = 1/6, k +1 అవతల పోతే -1, అంటే k వాల్యూ +k +1/6, అలాగే k = -1 అనమాట. అంతే స్టూడెంట్స్. ఇక్కడ k వాల్యూ కనుక్కోవడం కోసం మనం ఫస్ట్ స్లోప్ కనుక్కుంటాం. మనకి స్లోప్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ m1 × m2 - 1 కాబట్టి అలా చేసుకుంటూ వెళ్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే k వాల్యూ 1/6 అలాగే 1 వచ్చింది అనమాట. ఓకే స్టూడెంట్స్, నోట్ 10th క్వశ్చన్ అనమాట. ఇలాంటి ప్రాబ్లం మనము 7th క్వశ్చన్ 8th క్వశ్చన్ చేసాం. ఈ దీంట్లో 7th క్వశ్చన్. ఓకే, ఈ 7th క్వశ్చన్ ఎలా చేసామో అలాగనే ఉంటుంది ఇది కూడా. ఓకే, -5, 4 is a vertices of the square and one diagonal is 7x - y + 8 = 0. Find the of the other diagonal equation. Find the equation. ఇక్కడ చూడండి ఒక స్క్వేర్ ఉంది, అందులో ఒక మూలం వచ్చేసి 4, -5. అలాగైతే ఇంకొక లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ ఈక్వేషన్ వచ్చేసి 7x - y + 8 = 0 అనమాట. అలాగైతే మరి ఈ లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మరి ఇక్కడ మీరు గమనిస్తే నేను దీని గురించి చెప్పాను. మనకి ఒక పాయింట్ పర్పెండిక్యులర్ ఒక ఈక్వేషన్ తెలిసినప్పుడు అదర్ ఈక్వేషన్ కావాలనుకుంటే ఫార్ములా ఏంటి? b × x - x1 - a y - y1 = 0 అనమాట. ఈక్వేషన్ కనుక్కోనికే ఈ లైన్ ఇంకొక లైన్ పాయింట్ అది దేనికి మళ్ళీ ఈ ఈక్వేషన్ కి పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడం కోసం మనం ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. గుర్తుపెట్టుకోండి, గివెన్ ద పాయింట్ -4, 5 does not line on the given diagonal. మనకి స్క్వేర్ లో ఉన్న డయాగనల్స్ ఎప్పుడు ఇక్కడ పర్పెండిక్యులర్ అనేది చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం పర్పెండిక్యులర్ గా కాబట్టి కనుక్కుందాం. ఫార్ములా ఏంది? bx - x1 - a y - y1. అంటే ఇక్కడ చూడండి ఏది మనకి ఈక్వేషన్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ 7x - y + 8 = 0. మనము అదర్ ఇంకొక డయాగనల్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చూడండి ఇది a b c అనమాట. ఓకే, ఇదేమో x1 ఇదేమో y1 అనమాట. ఓకే, ఫార్ములా అప్లై చేద్దామా? b వాల్యూ ఎంత అండి? -1. చూడండి ఇక్కడ y పక్కన ఏం లేదంటే ఏంటి 1, కానీ ఇక్కడ మైనస్ కాబట్టి -1. x అంటే x అలాగనే ఉంటుంది. x1 వాల్యూ ఎంత? -4 మైనస్ మళ్ళీ ఇందులోనే x వాల్యూ తీసుకునేరు. ఏ వాల్యూ అంటే ఇక్కడ 7 y y1 వాల్యూ ఎంత మనకి 5 = 0. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ చేద్దాం. -1 × x ప్లస్ మళ్ళీ ఇక్కడ ఇంకో మైనస్ కాబట్టి ఫస్ట్ దీన్ని చేంజ్ చేద్దాం. ఓకే, x -4 7 y - 5 = 0. ఓకే, దీన్ని చేంజ్ చేసేసాం. ఇప్పుడు ఇంటూ చేద్దాం. -1 × x -x ప్లస్ × -1 × 4 4 7 × y 7y
మైనస్ మైనస్ ప్లస్ 7 5 35 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయండి. ఆర్డర్ లో చేంజ్ రాసుకున్నాం. -x తర్వాత -7y ఉండాలి, తర్వాత నంబర్ ఉండాలి, అంటే -4 ప్లస్ 35 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకా క్యాలిక్యులేషన్ చేద్దాం. ఫస్ట్ -x -7y బిగ్ సింబల్ ఏముందంటే ప్లస్, ప్లస్ లో అంటే 35 లో కల్లా 4 పోతే ప్లస్ 31 అనమాట, ఈక్వల్ టు 0. బిగ్ సింబల్ ప్లస్ కాబట్టి 4 తీసేస్తాను, 31 వచ్చింది. ఇక్కడ ఫస్ట్ మనకి ఈక్వేషన్ లో మైనస్ ఉండకూడదు కాబట్టి మైనస్ ఇంటూ చేద్దాం. మైనస్ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7y ప్లస్ ఇంటూ మైనస్ -31 ఈక్వల్ టు 0 అయిపోయింది. ఓకే, ఏం లేదు, మనం ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ మైనస్ ఉండకూడదు అనుకున్నప్పుడు మైనస్ లన్నీ ప్లస్ లో అవుతాయి, ప్లస్ లన్నీ మైనస్ లో అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎక్సైజ్ 9.d లో సెక్షన్ 1 ప్రాబ్లం అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎక్సైజ్ 9.d సెక్షన్ 2 వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నో డౌన్.